సార్, వెల్కమ్ టు ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండి. ఇది 247th సెషన్. లాస్ట్ వీక్ లో కూడా మనకు డాక్టర్ సుహాసిని గారే మాట్లాడారు. అయితే ఈ వీక్ కూడా మేడం గారే మనకి స్పీకరు. ఇవాళ ఇవాళ మేడం గారు అంటే బ్రేకింగ్ బ్యారియర్స్, నీడ్ ఆఫ్ ఎంపవరింగ్ ఉమెన్. ఎందుకంటే మార్చ్ 8th ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం వీఆర్ అగైన్ టేకింగ్ డిస్కషన్, అంటే మన డిస్కషన్ లోకి ఉమెన్ ఇష్యూస్ నే మనము మళ్ళీ తీసుకుంటున్నాం ఇవాళ కూడా. సో ఇవాళ టాపిక్ ఏమిటి అంటే బ్రేకింగ్ బ్యారియర్స్, నీడ్ ఆఫ్ ఎంపవరింగ్ ఉమెన్. అంటే తెలుగులో నా ట్రాన్స్లేషన్ కరెక్ట్ కాదు, కానీ అడ్డంకులు బ్రదలు చేయడం స్త్రీ సాధికారికత ఆవశ్యకత అని అన్నాను. తప్పులుంటే క్షమించేసాను. అదేనండి. బద్దలు బాగుంది, బద్దలు చేయడమే బాగుంది, బద్దలు చేయడమే లేదు అందులో. అయితే సామూహిక అర్థం ఉంది బద్దలు చేయడంలో. అయితే మేడం గారి గురించి లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాము. మళ్ళీ కూడా ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అంతే. డాక్టర్ లక్ష్మీ సుహాసిని గారు విశ్రాంత అధ్యాపకురాలు, తెలుగు రచయిత్రి, ఆర్టిస్టు, జానపద కళా నిపుణులు, గాయకురాలు, వ్యాయామ క్రీడాకారిణి. ఆవిడకి చాలా ఉన్నాయి ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు లేట్ అయ్యాం కాబట్టి మన మీటింగ్ లో మరొకసారి మేడంకి స్వాగతం చెబుతూ, మేడం దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ కెన్ స్టార్ట్ డెలివరింగ్ యువర్ టాక్. మనం ఎండింగ్ లో మళ్ళీ మన ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ యొక్క ఫిజికల్ సెషన్ ఆన్ 14th and 15th గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మీ ఇది అయిన తర్వాత. వెల్కమ్ మేడం, ప్లీజ్. మార్చ్ 8 అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇక్కడ ఆహుతులైన అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ తెలియజేస్తూ వెంటనే మాట్లాడే అవకాశం ఇచ్చిన రఘు గారికి కృతజ్ఞతలు చెప్తూ, సిఎస్డికి చిరపరిచితంగా ఇలా ఇప్పటికి 4వ లెసన్ ఏమో నేను చెప్తాను, 4వ క్లాస్ నేను తీసుకుంటున్నట్టున్నాను. ఎనీవే, ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఏ ఆటంకులు రాకుండా నా సెల్ బాగా పనిచేస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంటే మార్చ్ 8 అనేది నిజానికి శ్రామిక పోరాట దినం. అది శ్రామిక హక్కుల కోసం అంతర్జాతీయంగా జరిగిన మహిళా పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఒక ప్రివిలేజ్ మార్చ్ 8 అనేది. మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళలకు మాత్రమే ఎందుకు ఈ దినోత్సవం అని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. అయితే నిజానికి ఒకరోజు గొంతు విప్పి మా స్థితులు ఏమిటో మాలో మేము మాట్లాడుకుంటూ, మా మాటలు మీ అందరికి వినిపిస్తూ, మీ అందరి చేత మాట్లాడింపచేసే ఓ సందర్భంగా నేను దీన్ని భావిస్తున్నాను. 1910 ఓమ్విత్ హక్కుల పత్రాన్ని రిలీజ్ చేసిన నాటి నుంచి రష్యా విప్లవంలో చేనేత మహిళా కార్మికులు వాళ్ళు 8 గంటల పనిదినం కోసం, తర్వాత హక్కుల కోసం, శ్రామిక మహిళల యొక్క 10 గంటల తగ్గింపు దగ్గర నుంచి పని చేసే వేళలలో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, వాళ్ళు చేసిన పోరాటాలు ఎన్నో మనకి చరిత్రలో సువర్ణాక్షరాల్లో కనిపిస్తాయి. ఆ పోరాటాన్ని నడిపించిన క్లారా జిట్కిన్ అందించిన స్ఫూర్తిని అందిపుచ్చుకుంటూ మార్చి 8ని మహిళా దినోత్సవంగా జరుపుకోవడం అనేది మనం కూడా చేస్తాం. మనం ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం వెనక శ్రామిక వర్గ పోరాట దినాన్ని స్మరించుకోవడం, ఆ త్యాగాలని మనసారా గుర్తు చేసుకుంటూ మన బాధ్యతలు తెలియజెప్పుకోవడం అనేది ఈ సందర్భంగా మనం చేయాల్సిన పని. అయితే ఉమెన్ ఈజ్ మేడ్ బట్ నాట్ బోర్న్ అంటూ సాహిత్యాకాశంలోకి దూసుకు వచ్చిన సైమన్ డిబార్ సెకండ్ సెక్స్ అనే బుక్స్ తో ఫెమినిజం గురించి ఓపెన్ చేసేదాకా తెలుగు మొత్తం సాహిత్యం, ప్రపంచ సాహిత్యంలోనే ఈ ఫెమినిజం అనేది ఒక ఆలోచన ప్రవాహంగా ముందుకు. ఆ ప్రవాహంలో భాగంగానే
పితృస్వామ్య పునాదుల్ని పరిశీలించడం, పితృస్వామ్యపు అవశేష మేనిఫెస్టేషన్స్ ని అర్థం చేసుకోవడం, వాటిని అధిగమించడం అనేది ఆ, ఆలోచనాపరులైనటువంటి మహిళల మీద బాధ్యతగా ఏర్పడింది. ఆ బాధ్యతలో భాగంగానే 2 రకాల సమాజానికి మనం అందించాల్సిన అవసరం ఏంటంటే, ఒకటి జ్ఞానం. ముందుగా చదువుకున్న వాళ్ళం, అది ఇంకా అందుకోని వాళ్ళకి అక్కడ ఏం చెప్పబడింది, ప్రపంచ సాహిత్యంలో ఏం చెప్పబడింది, మన సాహిత్యంలో ఏం చెప్పబడింది, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇవాళ పరిస్థితులకి ఎలా అన్వయించుకోవాలి అనేటటువంటి విశ్లేషణతో కూడినటువంటి థింకింగ్ ఇవాళ రోజున మనకి చాలా అవసరం. అయితే ఆ, ఇవాళ బ్యారియర్స్ ఏంటి, ఆ బ్యారియర్స్ స్త్రీలకు ఉన్న అడ్డంకులు ఏంటి అని డైరెక్ట్ గా ప్రశ్నించుకుంటే తిరిగి తిరిగి మనకు కనిపించేది పితృస్వామ్యం. అయితే పితృస్వామ్యము అనేది పురుషుల్లో మాత్రమే ఉంటుంది. పితృస్వామ్యం అంటే అది ఏదైనా బ్రహ్మ పదార్థమా? ఒక భావజాలం. పురుషుల్లో ఎంత ఉంటుందో ఆడవాళ్లలో కూడా అంతా ఉంటుంది. పురుషుల్లో కూడా ఒక మన చేకూరి రామారావు గారు అంటూ ఉంటారు, నేను ఒక మేల్ ఫెమినిస్ట్ ని అని. అలాగా మేల్ అయినంత మాత్రం ఫెమినిస్ట్ కాకూడదని లేదు. ఒక పురుషుల్లో ఎంత పితృస్వామ్యం ఉంది, పర్సంటేజెస్ డిఫరెన్స్. ఒకళ్ళు 90% ప్రోగ్రెసివ్ గా ఉన్న 10% పితృస్వామ్యం ఉండొచ్చు. అలాగే 10% మాత్రమే ప్రోగ్రెసివ్ గా ఉన్న వాళ్ళలో 90% వ్యతిరేకమైన ధోరణులు. అందుకని మనము మనిషిలో ఉండే అసలు ఆ భావజాలం యొక్క మూలాలు ఏంటి, ఏ భావాన్ని మనం సరించుకోవాలి అని అర్థం చేసుకుంటే, అది స్త్రీలలో ఉన్నా పురుషుల్లో ఉన్నా మనం దాన్ని సంస్కరించుకుని కడిగేసుకుని అవరోధాన్ని విచ్ఛేదించుకుంటూ ముందుకు దూసుకుపోయే అవకాశం ఏర్పడుతుందని నేను. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అంతర్జాతీయంగానే గ్లోబల్ గా స్త్రీల హక్కుల గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, స్త్రీల విముక్తి కోసం ఆలోచించిన వాళ్ళు ఉన్నారు, కళలు కొన్న రోల్ మోడల్స్ మన ముందు చాలా మంది కనిపిస్తారు. ఈ మార్గదర్శకులైన వాళ్ళని గురించి చెప్పుకున్నప్పుడు ఘానా లాంటి వాళ్ళు మిలిటరీ లీడర్ అయి ఉండి 1981 నుంచి 2001 దాకా పరిపాలించి గోల్డ్ కోస్ట్ గా పిలువబడేటటువంటి కంట్రీని ఘనాగా మార్చినటువంటి వ్యక్తి. ఆయన స్త్రీల హక్కుల గురించి మొదట కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అలాగే థియోడర్ లాంటి వాళ్ళు స్పానిష్ గునియాని ఈక్వేటోరియల్ గునియాగా మార్చి పేరుతో కంట్రీ నేమే మార్చుకుని ప్రోగ్రెసివ్ గా ఆలోచించిన వాళ్ళలో రెండోగా చెప్పుకుంటే, మూడో వ్యక్తి కానీ ప్రధానంగా మొదటగా చెప్పుకోవాల్సిన వ్యక్తి శంకారా, థామస్ శంకారా. ఆయన బుర్కినా ఫాజో అనే చెప్పే కంట్రీకి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. నిజానికి ఆ కంట్రీ యొక్క పేరుని బుర్కినా ఫాజోగా మార్చిన వాడే ఆయన. శంకారా 1983 నుంచి 87 దాకా పరిపాలించింది 4 సంవత్సరాలు అయినా స్త్రీల విషయంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాడు. గ్లోబల్ గా జనాలు ఆశ్చర్యపోయి వెస్ట్ ఆఫ్రికా వైపు తలెత్తి చూసేలాగా చేసిన వ్యక్తి శంకారా. ఆయన ప్రధానంగా స్త్రీల హక్కుల కోసం చట్టాలని మార్చాడు, కొత్త కొత్త చట్టాలను తయారు చేశాడు, చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిట్ చేశాడు. అలాగే ఫిమేల్ జెనైటల్ ఆర్గన్స్ మ్యూటిలేషన్స్ ఆపరేషన్స్ ని చాలా అవుట్ అండ్ అవుట్ వ్యతిరేకిస్తూ వాటిని బ్యాన్ చేశాడు. చట్టపరంగా వాటిని నిషేధించినటువంటి వ్యక్తిగా మనం ఆయన గురించి చెప్పుకోవాలి. అట్లాగే ఉమెన్ ని ఎంకరేజ్ చేసి రాజకీయాల్లోకి సామాజిక కార్యకర్తలుగాను పని వర్క్ లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని సామాజిక బాధ్యతల్ని పంచుకునే వాళ్ళగా ప్రోత్సహించిన వ్యక్తిగా శంకారా అని చెప్పుకోవాలి. వీళ్ళ గురించి చెప్పుకున్న తర్వాత మనం కొంతమంది రిఫార్మర్స్ కూడా గుర్తు చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిఫార్మర్స్ లో
రాల్ఫ్ బుచ్చి, నెల్సన్ మండేలా, మిచెల్ బిచెట్, తర్వాత జాస్లిన్ కెనడియన్ స్టూడియో అనుకుంటా అని పేరు, సమ్ ప్రొనౌన్సియేషనల్ ప్రాబ్లం. ఎనీవే, ఆ తర్వాత ఈ మిచెల్ అనేటువంటి చీలీ దేశపు ప్రెసిడెంట్ గా ఒక ఉమెన్ పరిపాలించాడు. మొదటిసారి ఫిమేల్ ప్రెసిడెంట్ ని మనం చూస్తాం మిచెల్. ఈ ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కుల గురించి జరిగిన సంస్కరణల నుంచి భారతీయ పరిస్థితుల్ని చూసినట్టయితే భారతదేశంలోనూ సంస్కరణోద్యమాలు వెల్లువెత్తాయి. స్వాతంత్ర పోరాటంతో పాటు హ్యాండ్ ఇన్ హ్యాండ్ సంస్కరణోద్యమాలు కూడా నడిచాయి. ఒక పక్క రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు సతీ సహగమనాలకు వ్యతిరేకంగా, కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు వితంతు వివాహాల కోసము, తర్వాత మన గొల్గాడప్పారావు లాంటి వాళ్ళు బాల్య వివాహాలని వ్యతిరేకంగా తమ సాహిత్యం అనేటటువంటి బాణాలెక్కి పెట్టి సమాజం యొక్క కుళ్ళుని కడిగేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సామాజిక మూలాలలో ఉన్న అసమానతల్ని ఎత్తిపట్టిన పూలే, అంబేద్కర్ లాంటి వాళ్ళు తమ సిద్ధాంతాల ద్వారా సామాజిక అసమానతల్ని అధిగమించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తూ అట్టడుగు వర్గాల నుంచి వాళ్ళ విముక్తి కోసం చేయాల్సిన పోరాటాల మార్గాన్ని సుగమం చేశారు. ఈ నేపథ్యం నుంచే మనం ఏ స్త్రీ హక్కుల గురించైనా, ఈనాటి భారతీయ మహిళల బ్యారియర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా చదువు, వైద్యం, రాజకీయం, సామాజికం, ఈ 4 అంశాలు భారతదేశంలో అందరికీ సమానంగా అందుబాటులో ఉన్నాయా అనే ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రశ్నకి ప్రధానంగా మనకు వచ్చే సమాధానం లేదు, లేదు, లేదు. ఆ సమానతను సాధించడంలో మనం ఇప్పటికీ వెనకబడే ఉన్నాం. అయితే ఈ చదువు అనే దాన్ని సమానమైనటువంటి అవకాశాలు లేకపోవడం, పూలే లాంటి వాళ్ళు ముందుకొచ్చి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని మొట్టమొదటిసారి చదివించడానికి ప్రయత్నించినప్పుడు ఎన్ని రకాల అవరోధాలు ఎదుర్కొన్నారు మనం గుర్తు చేసుకోవాలి. ఆమెని అన్ని అవరోధాలని అధిగమించి చదువుకుని తొలి ఉపాధ్యాయునిగా తన పాత్ర నిర్వహించడం వెనుక ఎంతటి స్ట్రగుల్ అనుభవించిందో మనకి చరిత్ర చెప్తుంది. అలాంటి బ్యారియర్స్ ని అధిగమించినప్పుడు మాత్రమే సావిత్రిబాయి పూలే మనకి మార్గదర్శకం, ఒక రోల్ మోడల్ లాగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ కళ్ళ ముందు కనిపించే ఒక రూపంగా మారడం వెనుక ఉన్న ప్రాసెస్ ని, చరిత్రని, ఆ చరిత్ర గతిలో వచ్చినటువంటి అప్స్ అండ్ డౌన్స్ ని అధ్యయనం చేయాలి. బాధ్యత విద్యావంతులుగా మన మీద. విద్యావంతులైన మనం దీన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఈ తరానికి ఆ జ్ఞానాన్ని అందించాల్సిన బాధ్యత మన మీద. అలాగే తీసుకున్నప్పుడు వర్క్ ప్లేసెస్ లో అసమానత, విద్య నేర్చుకోవడంలో అసమానత, తర్వాత లిమిటేషన్స్, ఆ తర్వాత వర్క్ ప్లేస్ లో ఒక పక్షపాత ధోరణి, అసమానతలు ఉండడం అనేది ఒకటి చూస్తాం. వర్క్ గెయినింగ్ లో కూడా ఆ అసమానతలు కనిపిస్తారు. అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్, అన్పెయిడ్ కేరింగ్ వర్క్ అనేది ఉమెన్స్ మీద అదనంగా మోపబడ్డ దశ ఒకటి మనకి సామాజికంగా కనిపిస్తుంది. ఇంట్లో ఉండేటటువంటి పెద్దలకి, కుటుంబ సభ్యులకి, అందరికీ కూడా వాళ్ళు బాధ్యతాయుతంగా ఒక ఇంటి పనిని ఆడవాళ్ళ బాధ్యతగా పూర్తిగా ఆడవాళ్ళ మీదకి నెట్టేసిన ఒక సామాజిక పరిస్థితి, సామాజిక స్థితి మనకి చరిత్రలో కనిపిస్తుంది. దాన్ని ఛేదించడంలో ఇవాళకి మనం విజయం సాధించలేదు అని ఖచ్చితంగా చెప్పాలి, నిర్మోహమాటంగా చెప్పుకోవాలి. దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటి పని ఇంటి సభ్యులందరిది అని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే డొమిటిల్లా బొరియోజా అని ఒక బొలీవియా మహిళ నాకు గుర్తొస్తారు, రైటరు. ఆమె మన ఊరి కథ అంటూ తన జీవిత చరిత్రను రాస్తారు. డొమిటిల్లా బొరియోజా. ఆమె అంటారు, ఇంటి చాకరీ చేయలేక అవస్థపడి ఉన్నప్పుడు అన్నం తినడం మానేసి అలిగితే వాళ్ళ నాన్నొచ్చి
ఇంటికి వస్తాడు. అమ్మా మంచినీళ్ళు ఇవ్వమంటాడు. గ్లాసులు కడిగి ఉండవు, కుండలు కడిగి ఉండవు, ఓ పక్కన పడేసి ఉంటుంది, అలిగి మంచం మీద పడుకొని ఉంటుంది. ఈయనేమో గనుల్లో పనిచేయడానికి భర్త వెళ్ళిపోతాడు, 14 మంది పిల్లలు. ఆమె ఏం చేస్తుంది, ఒక్కటి చేయలేక ఇంటి పని అలిగి ఏం పని చేయకుండా అన్నం తినకుండా పడుకుంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న అమ్మ అన్నం పెట్టు అంటాడు, మంచిగా అడిగిన వాడు. చూస్తాడు, అది కూడా ఏమి వండదు కనుక ఏమి ఉండదు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు, ఆడవాళ్ళు అన్నం మీద అలక్కకూడదమ్మా అని చెప్తాడు. కుండల మీద అన్నం మీద అలక్కకూడదమ్మా, మీరు వండుకుని తిని తర్వాత పోరాటం చేయండి, నేను వద్దంటల్లా, మీ పోరాటానికి నేను సపోర్ట్ చేస్తా, కానీ మీరు తిని మరి పోరాటం చేయండి అని చెప్తాడు. ఆమె తన జీవిత చరిత్రలో తర్వాత ఒక్కొక్క పనికి ఎంత, ఇంటి పనికి ఎలాగా లెక్క కట్టచ్చు, ఎలా లెక్క కట్టబడలేదు అనేది భర్తలకు అర్థం చేయించడంతో పాటు వాళ్ళ భర్తలు ఆ గనులలో పోరాటం చేస్తూ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళని విడిపించడానికి మహిళా సంఘాలందరూ మహిళలందరినీ కూడా కట్టుకుని వెళ్ళి ఆమె పోరాడినప్పుడు ఆ భర్తే మారి తనలో ఉన్న పితృస్వామ్యాన్ని జయించి ఆమెతో ఆమెకి సహకరిస్తాడు అనమాట. ఆర్గ్యుమెంట్ లో నిజాన్ని ఒప్పుకుంటాడు. ఆ మహిళా సంఘాన్ని పెరగడానికి కృషి చేయడానికి ఆమె భర్త సహకరిస్తాడు తర్వాత. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి చాలా కనిపిస్తాయి. అలాగే సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి మరొక పెద్ద హద్దులు ఏంటంటే సేఫ్టీ లేకపోవడం, పీడన, అప్రెషన్, ఈ అణచివేత, హరాస్మెంట్ అనేది స్త్రీల మీద ఎక్కువగా ఉండడం. ఈ రెండింటిని కూడా మనం అధిగమించాల్సిన హద్దుల్స్ లో భాగంగానే చూడాలి. సారా ఉద్యమం అప్పుడు మనం దీన్ని చాలా బలంగానే ఎదుర్కొన్నాం ఒక రకంగా. అటువైపు ప్రభుత్వాన్ని, మరోవైపు సిండికేట్ గా వచ్చి సారా అమ్ముతున్నటువంటి సారా కాంట్రాక్టర్లని, థర్డ్ స్టేజ్ లో భర్తల్ని. అంటే ముందు పితృస్వామ్యంతో పోరాడుతూ, తర్వాత స్టేట్ తో పోరాడుతూ, తర్వాత సెంట్రల్ తో పోరాడడం ఎలాగనేది ప్రాక్టికల్ గా మహిళలు మనకి నేర్పించారు, చూపించారు. అలాంటి అనుభవాలు మనకి బ్యారియర్స్ ని ఓవర్కమ్ అవ్వడం ఎలా అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సారా చెప్పచ్చు. ఇకపోతే నేను ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కొంతమంది నాకు తెలిసిన స్త్రీలు అడ్డుగోడలుగా నిలబడ్డ సమస్యల్ని ఎలా దాటారో చెప్దామని సెకండ్ హాఫ్ లో నేను. ఫస్ట్ హాఫ్ జస్ట్ హిస్టారికల్ రిప్రజెంటేషన్ అండ్ మార్చ్ 8 ఇంపార్టెన్స్ చెప్దామని. దట్ ఐ కంప్లీటెడ్ ఐ థింక్. నెక్స్ట్ హాఫ్ నేను అనుకుంటున్నది ఉమెన్ రోల్ మోడల్స్, మార్గదర్శకంగా నిలబడ్డ మహిళా అనుకుంటే, అంటే ఇక్కడ అన్సంగ్ హీరోయిన్స్ అనుకుందాం, లేదా ఎవరు వాళ్ళని ఒక పెద్ద విజేతలుగా గుర్తించకపోయినా వాళ్ళదైన విజయాలు విజయ కేతనాలుగా ఎగరేసి బతకగలగడమే గెలుపు అని చాటి చెప్పిన మహిళలు కనుక వాళ్ళు కొంతమందిని నాకు గుర్తొచ్చినంత వరకు చెప్పే ప్రయత్నం. అలా చెప్తున్నప్పుడు నాకు గుర్తు చేసుకుంటే ప్రధానం ఫస్ట్ గుర్తొచ్చే ఆవిడ జ్యోతిర్మయి అనే ఓసారి 2013లో ఐ థింక్ టోరీ రేడియోకి నా ఇంటర్వ్యూ తీసుకుంటానని దాదాపు 2 hours పాటు నా సాహిత్యం మీద సహనంగా ఇంటర్వ్యూ తీసుకున్నాడు రామకృష్ణ అని ఒక అబ్బాయి. అతను అయిపోయిన తర్వాత నేను అప్పటికి అథ్లెట్ ని కాదు, ఆర్టిస్ట్ గా నా తొలి 6 మెడల్స్ రిసీవ్ చేసుకున్నాను నేను. 6 వరల్డ్ రికార్డ్స్ వచ్చినందుకు గాను నన్ను ఇంటర్వ్యూ చేశాడు. ఒక రైటర్ అయి ఉండి ఆర్టిస్ట్ గా మారడం అనే దాన్ని అతను చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యి నా ఇంటర్వ్యూ తీసుకుని, మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మగారిని ఒక్కసారి చూసి వెళ్ళండి మేడం, మా అమ్మ చాలా సంతోషిస్తుంది, మెడల్స్ ఒక్కసారి మా అమ్మకి చూపించేసి
వద్దామని. ఇంత అసలు విషయం ఏంటంటే, నాతో ముందు ఫోన్లో మాట్లాడిన ఆవిడ వాళ్ళ అమ్మగారే. నా డీటెయిల్స్ అన్ని నోట్ చేసి కొడుకుకి చెప్పి, ఈవిడ ఇంటర్వ్యూ తీసుకోవాలిరా నువ్వు అని చెప్పి నన్ను పిలిపించి మాట్లాడిచ్చి, నాదంతా అయితే మీ అమ్మ రాలేదేంటి అని అడిగాను నేను. అతను సారీ మేడం, మీరు మా ఇంటికి రండి, ముందు మా అమ్మ ఈ పూట రాలేకపోయారు, మీరు వచ్చి మా అమ్మని కలిశాక మిగతా వివరాలు చెప్తాను. సరే నేను ఇంటికి వెళ్ళాను. అతను అన్నాడు నా కారులోనే తీసుకెళ్తాను రండి మేడం అన్నాడు. టోరీ రేడియో సో గచ్చిబౌలి చివరిలో ఎక్కడో, బంజారా హిల్స్ లో ఎక్కడో ఉంటుంది. ఆ చివర ఎక్కడో ఊరి చివరి ఇంకో ఎక్స్ట్రీమ్ ఎండ్, చాలా ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండే ఒక అపార్ట్మెంట్ కి అతను తీసుకెళ్ళి, అక్కడ అపార్ట్మెంట్ కి తీసుకెళ్తూ ఒకటి అన్నాడు. అప్పుడు చెప్పలేదు, రిటర్న్ లో చెప్పాడు ఆ విషయం. ఇంటికి తీసుకెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్ అనే ఇల్లు అన్నాడు. లిఫ్ట్ లో వెళ్ళిపోయాం. వెళ్ళాక చూద్దును కదా, షీఈ్ టోటలీ బెడ్ రిడెన్ ఉమెన్, కంప్లీట్ మంచంలో ఉంది. లోయర్ బాడీ అసలు సెన్సేషన్ లేదు. కానీ ఎంత అద్భుతమైన గొంతో, ఎంత బాగా పాటలు పాడతారు. ఆవిడ ఫోన్ లో గలగలగలా నవ్వుతూ మాట్లాడితే నేను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఏ ఉమెన్ లాగా దట్. అసలు నిజంగా నాకు షాక్ అనమాట. ఏంటి జ్యోతి మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోవాలంటే, లేదు మేడం మీ మెడల్స్ ఒకసారి కళ్ళతో చూస్తాను, మేడం ని తీసుకురారా అన్నా నేను. నా కొడుకు నేను అడిగానంటే నా కొడుకు ఏదైనా చేస్తాడు అని అంటూ, ఏంటిది అంటే అదంతా పెద్ద కథ లేదు సుహాసిని, నీకు మళ్ళీ చెప్తాను. లేదు మీరు చెప్తే కానీ వెళ్ళనంటే చెప్పింది ఏంటంటే, ఆవిడకి చాలా ఎర్లీ ఏజ్ లో 13 ఏళ్ళకి పెళ్లి అయిపోతే పెళ్ళైన సంవత్సరంలో కొడుకును కనేసింది. కొడుకు 8వ నెలలో 9వ నెలలో జరుగుతోంది. అప్పుడు అబ్బాయిని పక్కన కూర్చోబెట్టి భర్తకు అన్నం పెడుతుంటే ఏదో మాట వచ్చి ఇద్దరు దెబ్బలాడుతుంది. ఏదో ఉప్పు చాలేదని కదా రొటీన్ గా భోజనం అన్నం వడ్డిస్తున్నప్పుడు ఏదో చాలేదు, ఏదో ఆయన వంట విషయంలో కామెంట్ చేస్తాడు, ఏదో కామెంట్ చేశాడు, ఆయన తిట్టాడు. పోనీ ఆమె ఆత్మగౌరవం ఎంతగా దెబ్బతిందంటే, ఛీ ఇంత మాట అంటే అంత మాత్రం జాగ్రత్త చారాదిటే అన్న. ఇంత మాట పడ్డాక నేను బతికేది ఏంటంటే పరిగెట్టుకుని వెళ్ళి బాలు చూపిస్తాను. సింపుల్. 14 ఏళ్ల పిల్ల బాలు దూకేసి స్పైనల్ కార్డ్ ఇంజరీ తోటి, టోటల్ లోయర్ బాడీ డిఫార్మిటీతో మంచంలో పడిపోయింది. అంటే ఎక్స్పెక్ట్ చేయలే, ఆమె ఊహించలే. చావడం అంటే బావిలో పడితే చస్తాననుకుంది. బావిలో పడ్డంత మాత్రమే చావరు. పడ్డ తర్వాత దెబ్బ తగిలిన స్థితిని బట్టి, నీళ్ళని బట్టి, మునిగడాన్ని బట్టి చాలా ఉంటాయి కదా దాంట్లో. ఆమె బతికిపోయారు కానీ మంచానికి అంకితం. అయితే ఆమె కొడుకే ఆమెకి, వాళ్ళ నాన్న చాలా చాలా స్ఫూర్తిదాయకంగా ఆమెకి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అమ్మా నువ్వు కేవలం నీ బాడీ పనిచేయటం లేదు, నీ బ్రెయిన్ బాగుందిరా, నువ్వు బాగా ఆలోచించగలవు, నువ్వు బాగా పాడగలవు, నువ్వు మళ్ళీ ఇదివరకు అట్లా ఉండాలి, నీ కొడుకు కోసం బతకాలి అని అట్లా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆమెకు శుశ్రూషలు చేస్తే ఆమె మెంటల్ గా రికవర్ అయ్యింది. ఆ ట్రామాలోంచి బయటపడడానికి 4-5 ఏళ్ళు. ఆ తర్వాత కొడుకుని కరాటే నేర్పించింది, కుంఫులో నేర్పించింది, ఆరంగేట్రం చేయించింది, భరతనాట్యం నేర్పించింది. ప్రతిదీ కొడుకుకి ఒక విద్య ఉందంటే అది నా కొడుకు రావాలి అన్నట్టుగా కొడుకుని పెంచింది. ఆ కొడుకు అన్నిట్లో ప్రతి 7 గోల్డ్ మెడల్స్ తోటి మంచి కంప్యూటర్ ఇంజనీర్ అయ్యాడు. మంచి తనే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే లాంటి వాడు అయ్యాడు. ఆ టోరీ రేడియోలో యాంకర్ గా వర్క్ చేసేవాడు. ఎనీవే, ఈ నేపథ్యంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక హార్ట్ వచ్చింది కానీ ఆవిడ ఎలా ఓవర్కమ్ అయింది? మనసులోనే ఉంది. కానీ నేను మనసులో పడ్డాను, బాధపడ్డా. అయితే అదృష్టం, ఆమెకు పూర్తి సపోర్ట్ ఇచ్చిన తండ్రి ఉన్నాడు, ఆమె ఆశలను నిలబెట్టిన కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుకి మధ్య అదేంటి, అదేదో కొడుకు అవార్డు కూడా వచ్చింది అబ్బాయి, బెస్ట్ సన్ అవార్డు. ఆ తర్వాత ఆవిడ పుస్తకం ఆవిష్కరణ సభకి నేను వెళ్ళాను. ఆవిడ ప్రతి ఏటా ఆ బాబు మీద, బాబు బర్త్డేకి ఒక పాట రాసేది. ఆ పాటలన్నీ ఒక సంకలనంగా వేశారు. ఆ తర్వాత ఆ బాబు గురించి ఆమె నేరేషన్స్ ఉన్నాయి, అవి ఒక బుక్ వేశారు. ఒక బుక్ ఇనాగరేషన్ ఫంక్షన్ కింద. ఇది నాకు చాలా సార్లు
ఆడవాళ్ళు చీటికి మాటికి ఏదన్నా అంటే చచ్చిపోతానని బెదిరించే పిల్లలకి నేను క్లాస్ టు క్లాస్ చాలా సార్లు చెప్పాను జ్యోతిర్మయ్య గురించి. నిజంగా ఇన్స్పైరింగ్ లేడీ. ఒకసారి తెలిసి తెలియని ఏజ్ లో తప్పు చేస్తే చేశాను. నన్ను తీసుకెళ్ళండి మేడం ఎక్కడైనా ఇంటర్వ్యూలు ఉంటే, నేను 10 మందికి చెప్తాను. చావాల్సిన అవసరం లేదు, మనం ధైర్యంగా బతుకుదాం అని చెప్తాను. నన్ను చూసైనా ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారు అని ఆవిడ చెప్పినప్పుడు నిజంగా నాకు ఇది ఎన్నేళ్ళు అయిపోయింది, 13 ఏళ్ల క్రితం సంఘటన. అసలు నాకు ఇవాళ ఆవిడని చూసినట్టు అలాంటి రోల్ మోడల్స్ ఇవాళ సమాజంలో ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మన ప్రసూన్ గురించి 2 మాటలు చెప్పుకున్నాం. వాట్ ఈస్ ప్రసూన? తనకి జస్ట్ పోలియోతో తను కదలలేకపోయి ఉండొచ్చు, కానీ తండ్రి ప్రోత్సాహం, సహకారం, లిటరల్లీ ఆమెని అరిచేతుల్లో పెట్టి ఎదిగించిన తండ్రికి నా నమస్కారం. ఆమె గ్రాడ్యుయేట్ అయిందంటే వాళ్ళ తండ్రి మోసుకుని వెళ్ళి చదివిస్తే గ్రాడ్యుయేట్ అయింది. మరి అది హద్దులే అయితే తను ఎలా ఓవర్కమ్ అయింది? ఇంట్లోనే ఉండి థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తూ రకరకాల రంగుల శారీ మ్యాచింగ్ కి తగ్గట్టుగా డ్యాన్స్ చేసి వాటిని వాళ్ళ ఇంటర్నేషనల్ గా మార్కెటింగ్ చేయడం ద్వారా ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఎదిగిన ప్రసూనకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే డిఫార్మిటీస్ ఉంటాయి, హర్డిల్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ఎలా ఓవర్కమ్, ఎలా తీసుకున్నావు, ఎలా చూస్తున్నావు, ఎలా అధిగమించావు అన్న దానిలోనే విజయం. మరొక మాట చెప్తాను. నా క్లాస్మేట్ విజయ అని ఉంది, ఎంఏలో నా క్లాస్మేట్. తనకి స్పీచ్ డిఫార్మిటీ, గ్రహణం మొర్రి ఉండేది. తను మాట్లాడేది నాకు తప్ప ఎవరికి అర్థం కాదు. క్లాస్ లో అందరు ఎక్కిరించేవాళ్ళు. ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్. మీ ఇద్దరం ఇవాళకి నాకు మంచి ఫ్రెండ్. వాళ్ళ కూతురు దగ్గర హైదరాబాద్ లోనే ఉంది, ఫ్రీక్వెంట్లీ విల్ బెట్. అమ్మాయి అంత డిఫార్మిటీతోనూ వాళ్ళ ఫాదర్ ప్రోత్సాహంతో 2-3 ఆపరేషన్స్ తర్వాత ఫిజికల్ గా కొంత డిఫార్మిటీ కనిపిస్తున్న స్పీచ్ డిఫార్మిటీ అనేది మేజర్ గా తనకి ఉన్నప్పటికీ తన లైబ్రరీ లెక్చరర్ గా అయితే నేను తన క్లారిటీతో స్పీచ్ ఇవ్వలేదు కనుక ఎంఏ తెలుగు అయ్యాక బిఎల్ఎస్సి చేయించి ఆమెని లైబ్రేరియన్ చేశారు. లైబ్రేరియన్ గా తను మొత్తం సర్వీస్ చేసి రిటైర్ అయిపోయింది. అంటే ఒక డిఫార్మిటీ ఉంటే దానికి సొల్యూషన్, ప్రాబ్లం లోనే సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడంలో మన అన్ని రకాల అంటే కాంపెన్సేటరీ మెకానిజమ్స్ వర్క్ చేస్తాయి అనిపిస్తుంది. అలాగే వీళ్ళ గురించి చెప్పినప్పుడు 2-3 రోజుల క్రితం నాకు ఇంకొక అమ్మాయి పరిచయం అయింది. ప్రసూన గురించి నేను మాట్లాడిన మర్నాడే కూనపరెడ్డి అరుణ అని ఒక అమ్మాయిని కలిసాను. కలవలేదు ఇంకా, సారీ, తెలుసుకున్నాను. పోనీ ఆ పాప ఫోటోలు అవి చూశాను, అమ్మాయిని గురించి విన్నాను. ఒక ఏదో సన్మానం సభకు అమ్మాయిని రికమెండ్ చేశాను. కూనపరెడ్డి అరుణ సిమిలర్ టు మన ప్రసూన. లాగే పోలియోతో లోయర్ బాడీ కంప్లీట్ డిఫార్మిటీ ఉన్న అమ్మాయి ఎంత చక్కటి ట్రైనింగ్ తీసుకుని తన మానాన తను వర్క్ చేసుకుంటూ చేతులు తనంతట తనుగా ఆ 3 వీలర్ ఎక్కడము, దిగడము, 3 వీలర్ డ్రైవ్ చేసుకుని వచ్చేయడము, డైనమిక్ గా నిలబడము. ఆవిడ ఇవాళ మానిటరింగ్ కమిటీ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఆఫ్ డిజబిలిటీస్. డిజబిలిటీ ఉన్న వాళ్ళకి, ఈవెన్ దో షీ ఈజ్ ఎ డిజేబుల్డ్ పర్సన్, షీ ఈజ్ మానిటరింగ్ ఎవ్రీథింగ్. లీగల్ గా వాళ్ళకి అందాల్సినవన్నీ అందే లేదా లీగల్ హెల్ప్ లైన్ రన్ చేస్తుంది. తనంతట తనుగానే తనే కష్టపడి తనంతట తనుగా లేచి సీట్లో వెళ్తోంది, కూర్చుంటోంది, వెళ్తోంది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తోంది, ఫిజియోథెరపీలు చేయించుకుంటోంది, అవసరమైతే హాస్పిటలైజ్ అవుతోంది, ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఎంత ముచ్చటగా తన ప్రెజెంటేషన్ కానీ తన ఎక్స్ప్లెనేషన్ కానీ ఉందంటే, తను మెంబర్ ఇన్ డిజేబిలిటీ లెవెల్ కమ్యూనిటీ అండ్ నేషనల్ ట్రస్ట్ యాక్ట్ తరఫున యాక్ట్ చేస్తాం. ఒకసారి ప్రసూనని కలుద్దాం, మేము ఇద్దరం వెళ్ళి అని కూడా అనుకున్నాం. ప్రసూన సూన్ వి విల్ కమ్ అమ్మా, వాట్ బెస్ట్ వీ కెన్
థింక్ ఆఫ్ ఇట్ లేటర్. అయితే ఆల్వేస్ వెల్కమ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. నిన్న నీ గురించి చాలా అనుకున్నామమ్మా. ఆ తర్వాత విశ్వభారతి అన్న ఫ్రెండ్ రైలు కింద తలపెట్టి చనిపోయింది. ఆ పాప ఎంఏ చదివేసి లాకి అప్లికేషన్ కూడా తెచ్చుకుని చదువుదాం అనుకుని ఆత్మహత్య చేసింది. అడ్డిల్స్ కి ఇవాళ ఎంతో చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి మనం ఇవాళ చూస్తున్నాం. చాలా మంది కనిపిస్తున్నారు. అంటే ఆ అది పూర్తిగా పిరికితనమా అనడానికి కూడా లేదు. అది సొల్యూషన్ కాదు. ఆత్మహత్య ఎప్పటికీ పరిష్కారం కాదు. చావు ఎన్నటికి ముగింపు కాదని, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అని, ప్రతి ఇంటి ముందర నిలబడుతూ ప్రతి మనిషికి వివరం వివరిస్తూ మనం చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఉంది. చావు అనుకుంటేను, ఆత్మహత్య అనుకుంటేను, నేను క్లాస్ టు క్లాస్ చెప్పిన ఒక సత్యనారాయణ వ్రతం లాంటి కథ ఒకటి ఉంది. నేను ప్రతి క్లాస్ కి చెప్పుకుంటాను, ప్రతి స్పీచ్ లో చెప్పుకుంటాను. ఉమెన్ గురించి తలుచుకున్న ప్రతిసారి నేను చెప్పుకుంటే ఒకే ఒక కథ గుర్తు. పేరు గుర్తురాలేదు చూడండి. కొన్ని వందల సార్లు చెప్పింది. ఎనీవే, ఆ కథలో ఉండే నాయిక నా నాకు పెటల్స్ కేటగిరీలో వరల్డ్ రికార్డ్ వచ్చిన పిక్చర్ కి మోటివేషన్ కలిగింది. ఒక లక్ష్మి అనే అమ్మాయి ఉంటుంది, నాయుడు అనేటటువంటి ఆ అతను ఉంటాడు. ఆ నాయుడును లత, గుర్తొచ్చేసింది పేరు, లతా నాయుడు ఇష్యూ అన్నమాట అది. లతా నాయుడు అనే వాళ్ళిద్దరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత చక్కగా గంజి చీరలు కట్టుకుని ముచ్చటగా ఉన్న అమ్మాయిని చూస్తే ఆయనకి నచ్చలేదు. ఒక వేరే పంజాబీ అమ్మాయి నచ్చింది. సరే, దానికి ఎవరేం చేయలేదు. సరే, డైవర్స్ ఇవ్వమన్నాడు. నువ్వు అయితే నువ్వు ఏమైనా సరే నీ వదిలి వెళ్ళిపోవాల్సిందే అని అతను బలవంతం చేస్తే అమ్మాయి ఒకటే అంది, కలిసి బతుకుదామని తీసుకుని వచ్చావు, నన్ను వాళ్ళు వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్తాను అని పాపం బాధపడితే అతను పైన కిరోసిన్ పోసేసి అగ్గిపుల్ల వేసేస్తాడు. నిలువున కాలిపోతూ కూడా అమ్మాయి ఒకటే అంది, ఇదేంటి ఇంత అన్యాయం, కలిసి బతుకుదామన్నావు కదా, నన్ను ఒక్కతనే చచ్చిపోమంటావు ఏంటి, ఇది ఎక్కడ న్యాయము అని బాధపడింది. బాధపడితే కూడా అతను ఏ మాత్రం కనికరం లేకుండా వద్దు అని కాళ్ళు పట్టుకుంటే కూడా వినకుండా అగ్గిపుల్ల గీసేస్తే మంటల్లో అవి కాలిపోతూ కాలిపోతూ ఒక్కటే చెప్పింది, సరే కలిసి బతకనివ్వలేదు కదా, సరే కలిసి చచ్చిపోదాం రా అని అతను కాళ్ళు పట్టుకుని వేసింది. కాళ్ళు పట్టుకుని అతను ఎంత గింజుకున్నా వదలలేదు. రెండు చేతులతో అతను కాళ్ళు పట్టు పట్టుకుని అట్లాగే ఉంది. అతను కాదు, ఆమె కాదు. అతను గింజుకుని బయటపడడానికి ప్రయత్నించాడు. అతను పోకుండా పట్టుకుని బాగా కాలు అతను ఇంకా పూర్తిగా కాలిపోతూ తన చేతుల్లోంచి జారిపోయినప్పుడు అతను అక్కడ వదిలేసి మంటల్లోంచి నడిచి బయటకు వచ్చేస్తున్నాడు. అతను వేసుకున్న అతనికి ఏ కాటన్ శారీస్ నచ్చలేదు. ఆ కాటన్ శారీ ఆమెను కొంచెం సేవ్ చేసి 60% బర్న్స్ తోటి ఆమె బయటకు వచ్చింది. అతను వేసుకున్న పాలియస్టర్ షర్ట్స్, పాలియస్టర్ ప్యాంట్ దాదాపు 90% బర్న్స్ తోటి అతను స్పాట్ అయ్యింది. ఆమె బయటకు వచ్చి పడిపోయింది. తర్వాత హాస్పిటలైజ్ అయింది. తర్వాత దాదాపు 3-4 ఏళ్ల పాటు ఢిల్లీలో ఉండేటటువంటి మహిళా సంఘాల సపోర్ట్ తోటి ఎంతో మంది స్త్రీల సహకారంతో ఆమె రికవర్ అయ్యింది. మేబీ ఆ వర్డ్స్ వల్ల డిఫార్మిటీ కొంత ఫేషియల్ గా ఒక కాస్మెటిక్ ప్రాబ్లం వచ్చిందేమో, మరి నాకు తెలియదు. కానీ బట్ షీ సర్వైవ్డ్. తన ఇద్దరు కూతుళ్ళని చదివించుకుంటూ తను ఒక టీచర్ గా తిరిగి తను జాబ్ చేసుకుంది. ఈ కథ నాకు ఎంత వద్దన్నా ఎంత హాంటింగ్ అనిపిస్తుందంటే, నిజమే, చావు దాకా వచ్చేదాకా ఒంటరిగా ఎందుకు కలిసి చచ్చిపోదాం రాలే స్పిరిట్ అంటే హద్దులే చచ్చిపోయి ఆ నిమిషంలో ఆమె కనుక ఆ డెసిషన్ తీసుకుంటే అందులోంచి బయటపడలేదు. కానీ ఆమె అందులోంచి బయటపడి చావుని జయించి తన కూతుళ్ళకి ఒక తల్లిగా నిలబడి తన బాధ్యత నిర్వహించగలిగితే అది హడ్డిల్స్ కాదు. బ్యారియర్స్ అంటే అవి
బతుకుతావా చస్తావా అని నీ మీద కిరోసిన్ పోయేసి అగ్గిపెట్ట గీస్తే నిలువున నిలువెత్తు మంటల మధ్య ఆమె ఆ మంటల్ని చీల్చుకుని బయటకు నడిచి వచ్చింది చూడండి. అది సాహసం అంటే. ఆ స్పిరిట్ కావాలి. జీవించే హక్కు కోసం పోరాటం అంటే నిన్ను నువ్వు ప్రేమించాలి. నువ్వు బతకడం కోసం నువ్వే పోరాటం చేయాలి. ఎవరు రారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారని కలలు కని మోసపోవద్దు. ఎవరు వచ్చిన వాళ్ళు ఎంతవరకు చేస్తారు. నువ్వు చేసేదానికి చేయూత ఇవ్వగలరు కానీ మొదటి అడుగు నువ్వే వేయవు. నువ్వు వేసే అడుగు నుంచి నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతావు. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నిన్ను నువ్వు ఎదిగించుకోవాలి, నువ్వు బతకాలి, 10 మందికి బతుకునివ్వాలి. ఇప్పుడు మాత్రమే నువ్వు ఒక విజయాన్ని సాధించు. లతానాయుడు స్మృతిని మనం చక్కగా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన సందర్భం. ఆ తర్వాత మరి ఇద్దరు లేడీస్ గురించి చెప్పి నేను ముందుకెళ్తాను. ఆ ఇద్దరు లేడీస్ ఒకళ్ళేమో ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకళ్ళు సీతా మహాలక్ష్మి, అవయవ దానం అనే ఒక మహా ఉద్యమానికి ప్రేరణనైన మహాలక్ష్మి. రెండో ఆవిడ ప్రరవే ఆంధ్ర శాఖ బాధ్యురాలైన రాజ్యలక్ష్మి. ఇద్దరు లక్ష్మిలే. క్వైట్ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్. అయితే అవయవదానం వరకే అయితే ఇక్కడ మనం రోల్ మోడల్ గా చెప్పుకోగలిగిన అవకాశం తక్కువ. కానీ అంతేకాదు, అంతకు మించి ఏం చేసింది మన సీతామహాలక్ష్మి? స్పెక్ట్ అనే సంస్థను స్థాపించి ఆర్థికంగా చదవలేకపోతున్న పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ వచ్చింది. ఎప్పటికీ 49 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుంది. అందరూ ఇవాళ పీజీలు, డాక్టర్లు, ఇంజనీర్లు, వాళ్ళు అద్భుతంగా చదువుకుంటున్నారు. ఎవరూ లేని వాళ్ళకి తానే తల్లి వాళ్ళకి ఆర్థిక వనరులు కూర్చగలగడం అనేది సీతామహాలక్ష్మి చేస్తున్న గొప్ప పని. బ్యారియర్స్, ఆర్థికమైన బ్యారియర్స్ సమాజానికి ఎదురుగుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉన్నప్పుడు మనం కొంతలో కొంత ఎంతో కొంత సాయం చేయడం ద్వారా వాళ్ళని తిరిగి మనం పునరుజ్జీవింప చేయొచ్చు. అలాగే ఇక్కడ నా భర్త సుబ్రహ్మణ్యం గురించి కూడా చెప్పాలి. స్పందన ట్రస్ట్ అని మా పాప పేరుతో ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసి తను ఏటా దాదాపు 27 మంది దళిత విద్యార్థులు చదివిస్తున్నాడు. ప్రతి ఏటా 27 మంది విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇస్తారు. అలాగే మూడో వ్యక్తి ఎవరంటే రాజ్యలక్ష్మి అనుకున్నాం కదా. రాజ్యలక్ష్మి మరి ఏం చేస్తారు? ఆమె ఎంప్లాయీగా రిటైర్మెంట్ అయిపోయిన మరుక్షణం నుంచి స్ట్రీట్ చిల్డ్రన్స్ ని అడాప్ట్ చేసుకుని బొమ్మరిల్లు అని ఒకటి స్టార్ట్ చేసి మొట్టమొదటగా ఒక 5 పిల్లలతో స్టార్ట్ చేసినట్టు ఇవాళ దాదాపు 29-30 మంది పిల్లలు దాదాపు 10th నుంచి ఇంకా పైకి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంజనీరింగ్ అవి కోర్సెస్ చదువుతున్న పిల్లలు ఉన్నారు. అద్భుతమైన బొమ్మరిల్లు లాగా తన ఆశయాల హరివిల్లుని నిర్మించుకున్న రాజ్యలక్ష్మిని కూడా మనం ఇవాళ గుర్తు చేసుకోవాలి. అయితే వీళ్ళిద్దరి గురించి చెప్పుకోవడంతో పాటు నేను ఇంకొక హద్దులో దానికి ఒక సొల్యూషన్ చెప్పాను. ఇక్కడితో ఒక ఫేజ్, రెండో ఫేజ్ కూడా నేను పూర్తి చేసినట్టు. అదే రోల్ మోడల్స్ ఎవరు, ఎలాంటి వాళ్ళని రోల్ మోడల్స్ గా తీసుకోవాలి, మన బ్యారియర్స్ అధిగమించడంలో వాళ్ళు చూపించిన చొరవ ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని ఒకటైతే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తా. బ్యారియర్స్ అన్నప్పుడు ఇంటి చాకరీ అని చెప్పుకున్నాం కదా. ఈ ఇంటి చాకరీతో పాటు స్త్రీ పురుషుల మధ్య ప్రధానంగా ఉన్న ఒక తేడాని మనం గుర్తించాలి. జనరల్లీ ఆడవాళ్ళు మోర్ ఇమోషనల్, వేరాజ్ మెన్ మోర్ ప్రాక్టికల్. కనుకనే వీళ్ళిద్దరి మధ్య ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ రావడం కుటుంబ కలహాలకు ప్రధానమైన కారణం అవుతున్న అంశం కూడా అది. దాన్ని
ఒకటి రెండు కవితల్లో చెప్పుకోవాలంటే బ్రీఫ్ గా, ప్రధానంగా ఈ మధ్య నేను క్యాజువల్ గా ఓ చిన్న కవిత చూశాను. సత్కవి జీవించు ప్రజల నాలుకలే ఎందు అంటాడు కదా, అది నిజానికి మంచి కవితే. అందుకే నా నాలుక మీద కొంచెం నిలిచిపోయింది. నిమిషానికి ఒకసారి నీ పక్కన వచ్చి నిలబడతాను. నీ ఆ ఒక్క అడుగు నువ్వు కదపగలుగుతావేమో. నువ్వు ఒక్క అడుగు కదపడం కోసం నేను నీ పక్కన వచ్చి నిలబడతాను. నువ్వు నా వైపు వేసే ఆ ఒక్క అడుగు కోసం నేను ఎదురు చూస్తాను అని చెప్తూ, నువ్వు ఆ ఒక్క అడుగు కదపడం కోసం 3600 సార్లు నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తాను అని రాస్తున్నాడు. ఈ 3600కి ఏంటి సిగ్నిఫికెన్స్ చెప్పండి చూద్దాం. తగ్గలేదా? చిన్న ముందు పెద్ద ముందు, చిన్న ముందు పెద్ద ముందు. నువ్వు లేక నా పరుగుకి గమనం లేదు, నేను లేక నీకు అర్థమే లేదు. నా అల్లరి నువ్వు భరించి తీరాలి, నీ నిశ్శబ్దం నేను భరించాలి అంటుంది నాగేశ్వరమ్మ అన్నావిడ ముళ్ళ ప్రేమ అనే కవితలు. చూడండి, ఓ చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళుతో అంటోంది, ఓ భార్య భర్తతో అంటుంది. అన్వయించుకుంటే మీకు ఈ కవితలోని సారథ్యం అర్థమవుతుంది. అలాగే మరొకటి, ఇవాళ రోజున పెళ్లి చేసేదాకానే పెళ్లి, ఓసారి పెళ్ళయ్యాక ఆడపిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు కలగనలేకపోతున్న సందర్భం. దాన్ని మా డాక్టర్ జయప్రద గారు ఏమంటారు, మా డాక్టర్ జయప్రద ఏమంటారో తెలుసా? గోరింట పండాల్సింది ఆడపిల్లల అరిచేతుల్లో, కళ్ళల్లో కాదు. చిన్న నాని, గోరింట పండాల్సింది ఆడపిల్లల అరిచేతుల్లో, కళ్ళల్లో కాదు. మరొక కుటుంబ హింసల గురించి చెప్పే కవిత దోర్నాదుల సుబ్బమ్మ గారు అని నెల్లూరు జిల్లా గర్వపడగలిగిన మహిళా రచయితుల్లో ఆవిడ కూడా ఒకరు. ఆవిడ అంటారు కదా, నేను రోజుకు 2 సార్లు చనిపోతాను, ఓసారి వంటగదిలో ఓసారి పడగదు. చూడండి, అంటే తన ఇష్ట అయిష్టాలతో ప్రమేయం లేకుండా యాంత్రికంగా స్త్రీల జీవితాలు ఎలా గడిచిపోతూ వస్తాయో ఈ కవితలన్నీ చెప్తాయి. వీటన్నిటినీ కూడా అధిగమించడంలో స్త్రీలు వాళ్ళదైన పద్ధతిలో వాళ్ళు ముందుకు నడుస్తారు. నడిచి తీరాలి, హడ్డిల్స్ వచ్చాయని అది గడప వస్తే దాటాలి, గండమైన గడపైన దాటితేనే తీరుతుంది. ఇక్కడ కళ్ళు కన్నీళ్లు, మన కన్నీళ్లు తుడుచుకోవడానికి మన చేతులకు అందకపోవచ్చు, కానీ నువ్వు చేయి దాపి ఎదుటి వాళ్ళ కన్నీళ్లు తుడవగలిగితే నీ చుట్టూ 100 చేతులు నీ కన్నీళ్లు తుడవడానికి వస్తాయి. నువ్వు పంచుకో, మాట్లాడు, మౌనాన్ని బద్దలు కొట్టు. ప్రైవేట్ ఇస్ పాలిటిక్స్. నీదేదో ఇంటి గుట్టు అని అరిచేతిలో పెట్టుకుని తెల్లారితే అగ్గిపుల్లకి కిరసనాయలు పోసే అత్తలు, అగ్గిపుల్లకి ఇచ్చే భర్తలు రాత్రికి రాత్రి గడప దాటకపోతే చావైనా బతుకైనా నీది ఆ గడపలోనే ఉండాలి అనేది నిన్నటి మాట. చచ్చిపోయేదాకా వస్తే బతకడం కోసం పోరాడి తీరాలి. పోరాటం అనేది జీవితంలో అంత భాగం. జీవించే హక్కు కోసం పోరాడుతున్న వాళ్ళకి మద్దతుగా మనం అందరం నిలబడి. ఇక ఈ కవిత్వం తర్వాత ఇవాళ సమస్యలన్నిట్లోనూ క్యాజువల్ గా పెద్ద సమస్య ఏం కాదు అనుకుంటూనే మనం ఎదుర్కొనే, ఆడవాళ్ళు ఎక్కువగా ఎదుర్కొనే ఓ సమస్య ఊబకాయం. ఒక గొప్ప మంచి నిజానికి ఊబకాయం సమస్య అంటే సమస్యే, దాని సమస్యగా గుర్తించకపోబట్టి అది పెరుగుతుంది. అది ఆడవాళ్ళకే ఎందుకు సమస్య అంటే, ప్రధానంగా ఆడవాళ్ళకి ఉండే హార్మోనల్ స్ట్రెస్, హార్మోనల్ ఫంక్షనింగ్, థైరాయిడ్, బీపీ,
ఇలాంటి వాటి వల్లకి వాడుతున్న మందులు, వీటన్నిటిలోంచి శరీరం యొక్క బరువు మీద నియంత్రణ సాధించడం అనుకున్నంత తేలిక కాదు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, తేలిక కాదన్నాను కానీ సాధ్యం కాదు అంటలేదు. అర్థమవుతుందా? అంటే దానికి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 100 ఎగ్జాంపుల్. ఇవాళ అలా లేస్తే మన వాట్సాప్ నిండా, టీవీ నిండా, సెల్ ఫోన్ నిండా కలర్స్ లో చేరండి, మీరు 80 కేజీలు వాళ్ళు 40 కేజీలు అయిపోతారు. ఇంకెక్కడ ఈ మా యోగాలో చేరండి, మీరు 100 కేజీలు వాళ్ళు 50 కేజీలు అయిపోతారు. లేకపోతే బంజారా లాంటి ఇంజెక్షన్స్ చేసుకోండి, ఇవాళ మీకు 120 కేజీలు ఉన్న వాళ్ళు రేపు 32 కిలోలు అయిపోతారు. ఇలాంటి యాడ్స్ వచ్చే బోర్డు వస్తుంది. మరి వీటిని మనం ఎలా అనేది ఒక్కటి ఇది చెప్పడానికి వెనుక నేను ఈ సమస్య ఎందుకు తీసుకున్నానంటే, ఉన్న చాలా కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ లో ఇది కూడా ఒకటి కనుక. కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం ఎలా చూడాలి అనే దాన్ని చెప్పుకున్నప్పుడు, కాస్మెటిక్స్ బాహ్య శారీరకమైన నిర్మాణపరమైన ఒక లక్షణం, అందం అనండి, లేకపోతే రంగు కావచ్చు, లేకపోతే ఆ పంచేంద్రియాల పని విధానం కావచ్చు. ఇందులో ఏ ఒక్కటి సక్రమంగా లేకపోయినా డిఫార్మిటీ ఉంటుంది. ఒక డిఫార్మిటీ ఉంటే గత తరం అంతా కూడా డిఫార్మిటీ మీద జోకులు వేస్తూ హాస్యాన్ని కొనసాగించిన సందర్భాలు మనకి. చెవిటి వాళ్ళ మీద, లేకపోతే నత్తి వాళ్ళ మీద, లేకపోతే కుంటి వాళ్ళ మీద ఇలాంటి పాత్రల్ని ఏకపాత్ర అభినయాలు చేయడం కానీ, నాటకాల్లో పాత్రధారులుగా వాళ్ళని వేసి వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, ఒక హాస్య అంటే సాధారణానికంటే భిన్నంగా చూపించడమే హాస్యం అన్న దశలో వాటి చూపించిన దశ ఉంది. కానీ ఇవాళ కొంత దాని ఆ విషయంలో సెన్సిటైజ్ అయ్యారనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక వ్యక్తి లోపలని మనం హాస్యంగా భావించకూడదు. అది ఆ వ్యక్తి ఎదుర్కొంటున్న ఒక సమస్యగా చూడాలి. దాని నుంచి పరిష్కరించే మార్గాలు ఏమైనా ఉంటే చెప్పాలి, లేకపోతే వాళ్ళు బయటపడేందుకు మనం దోహదం చేయాలి. ఇక్కడ ఊబకాయం దగ్గరికి వచ్చేసరికి అలాంటిదే ఊబకాయం. ఊబకాయం అనేసరికి మన వాళ్ళందరూ ముఖ్యంగా ఒక 100 కిలోలు 120 కిలోలు వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇంకేముంది, ఇంకా నువ్వు ఎందుకు పనికిరావు, అయ్యో ఇలా అయిపోయావు ఏంటి, నువ్వు డైటింగ్ చేయొచ్చు కదా, యోగా చేయొచ్చు కదా, జిమ్ లో చేరొచ్చు కదా, వాకింగ్కి వెళ్ళొచ్చు కదా అని 100 సలహాలు ఇస్తారు. నిజానికి వెయిట్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం, జాయింట్స్ ప్రాబ్లమ్స్, బీపీ షుగర్స్ పెరుగుతాయి, బాడీ అంత బరువు మోయడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. తను వయసు పెరుగుతున్న కొద్దీ మిగతా పని చూసుకుని కష్టం అవుతుంది కదా. మరి 100-120 కిలోలను భరించడం కష్టమై ఇక్కడ చుట్టుపక్కల మనతో పాటు ఉన్న మన మిత్రులందరికీ తెలిసిన విషయం. మనం చూస్తున్నాం 60 నుంచి 80 దాకా ఉంటున్నాము, తగ్గడానికి ప్రయత్నిస్తున్నాము, పెరుగుతున్నాము. 90 లోపు లేదా 100 లోపు సెట్ అవుతుంది, అంతా 80 దాకా లేదా 70 దాకా. ఏజ్ తో పాటే వెయిట్ కూడా పెరుగుతోంది, వస్తుంది. దాన్ని మానిటర్ చేసుకోవచ్చు, చేసుకోగలం అనుకుంటే. రుగ్జానా గే అనే ఒక ఆవిడ హంగర్ అనే ఒక నావెల్ రాసింది. ఆ నవల గురించి కొన్ని వాక్యాలు చెప్పి నేను నా ఇది కొనసాగిస్తాను. అంటే హంగర్ అంటే హంగర్ ఆఫ్ మై బాడీ అనుకుంటా, ఏదో ట్యాగ్ లైన్ ఉంది, హంగర్ ఆఫ్ మై బాడీ. హంగర్ నవల పేరు హంగర్, స్టోరీ ఆఫ్ మై బాడీ, హంగర్ ఆఫ్ మై బాడీ అనో ట్యాగ్ లైన్ ఒకటి ఉంది. రెగ్జానా గే ఒక నార్థరన్ ఆఫ్రికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆమె ఇంగ్లీష్ ప్రొఫెసర్, చాలా చాలా డైనమిక్ లేడీ. కానీ ఆమె ఒక ప్రొఫెసర్ అయ్యే నాటికే చాలా తీవ్రమైన ఊపకాయంతో సఫర్.
అంటే ఆ అమ్మాయి 10th క్లాస్ దాకా చక్కటి అందమైన చిన్న బాలిక. 15 ఏట ఆల్మోస్ట్. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి సైక్లింగ్ చేస్తుంది రోజు. అట్లా వుడ్స్ లో సైక్లింగ్ చేసుకుని రావడం మామూలు. అలా వదిలేటప్పుడు ఆ బాయ్ ఫ్రెండే, వాడు 10th క్లాస్ లో ఉన్నప్పుడు వాడి ఫ్రెండ్స్ ఒక 5గురు కలిసి వాడితో సహా ఆమె మీద 5 బాయ్స్ గ్యాంగ్ రేప్ చేసి, ఆ గ్యాంగ్ రేప్ తర్వాత ఆమె ఆ ట్రోమా నుంచి బయటపడలేదు. ఇంటికి వచ్చేస్తుంది కానీ ఇంట్లో ఎవరితో షేర్ చేయదు, ఎవరితో మాట్లాడదు, సైలెంట్ అయిపోతుంది. చాలా గలగలగల మాట్లాడే ఆమె ఎందుకు సైలెంట్ అయిపోయింది ఎవరికి తెలియదు. వాళ్ళ ఫాదర్ ఏదో జాబ్ రీత్యా అంతా తిరుగుతూ అట్లా ఉంటాడు, పెద్ద పట్టించుకోడు. వాళ్ళ మదర్ ఉంటుంది, సిస్టర్స్ బ్రదర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. బట్ ఇంట్లో తను అలా ఐసోలేట్ అయిపోతుంది. స్లోగా గ్రాడ్యువల్ గా తనకి తెలియకుండానే తను ఎక్స్ట్రా తినడం మొదలు పెడుతుంది. తర్వాత లేటర్ ఏజ్ తను రాస్తున్నప్పుడు అంటుంది, ఆ ఏజ్ లో తను అంత ఎందుకు తన ఒక్కటే ఎయిమ్, తను విపరీతంగా లావ్ అవ్వాలి, ఇంకొక మగవాడు నా మీద దౌర్జన్యం చేసే అవకాశం ఇవ్వకుండా నేను లావ్ అవ్వాలి అని ఆమె తింటుంది. అలా తినే క్రమంలో విపరీతంగా లావు 100 కిలోలు అవుతుంది, 200 కిలోలు అవుతుంది, 300 కిలోలు అవుతుంది, 420 కిలోలు అవుతుంది. ఇమాజిన్ ఏ లేడీ with 420 kgs weight. Is it a small hearted for her? ఆ దశ నుంచి ఆమె పోరాటం. ఆ శరీరానికి అంత పెంచాక అంత ఆకలి ఉంది. తన ఫుడ్ ని ఎలా మానిటర్ చేసుకుంది, ఎక్సర్సైజ్ అసలు లేచి కూర్చుంటే నుంచి లేవడం ఎంత కష్టం. అసలు ఆమె చెప్తుంటే నాకు వండరేస్తుంది. అసలు గ్లోబల్ గానే ఒక్క దేశంలో నాలాగా వెయిట్ ఉన్న వాళ్ళు కూర్చునే అంత ఫర్నిచర్ షాప్ లేదు. నాలాంటి వాడికి చూడడానికి బీపీ ఆపరేటర్స్ లేదు. ఇక మెడికల్ గా ఎంత వెనకబడ్డామంటే నాకు ఇంజక్షన్ చేయడానికి ఒక ఇంజక్షన్ సిరంజి లేదు. ఇంతమంది డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు. ఒకవేళ ఇంత వెయిట్ ఉన్న పర్సన్ తయారైతే వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇద్దాం అనడానికి వాళ్ళ దగ్గర నామ్స్ లేవు. నాకు ఒక టుడీకో తీయాలంటే, నాకు ఒక ఇంకేదైనా చేయాలంటే నో నో మెడికల్ ఎక్విప్మెంట్, టెస్ట్లు చేయడానికి లేదు అసలు. అలాంటి సిచ్యువేషన్ ఇవాళ గ్లోబల్ గా ఉంది అని చెప్పాలి. అంతెందుకు, తన కోసం 3 సీట్లు విమానంలో కొనుక్కోవాల్సి వస్తుంది తను కూర్చోడానికి. తనకి సరిపడ ఒక బెల్ట్ లేదు విమానంలో అని బాధపడు. అంటే ఒకసారి ఒక ఉపకాయం అంటే దాంతోనే ఉండదు, దాంతో లింక్ అయ్యి ఎన్ని సమస్యలు ఉంటాయి తను మేనేజ్ చేస్తుంటే. నిజంగా ఐ వండర్ లైక్ ఎనీథింగ్. ఆ తర్వాత ఆమె క్లాస్కి వెళ్ళినప్పుడు, పాఠాలు చెప్పేటప్పుడు, జిమ్కి వెళ్ళినప్పుడు, సైక్లింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి అవమానాలు, అడుగడుగున ఎన్ని రకాల అవమానాలు, ఫిజికల్ అబ్యూజ్ ఆమె ఎదుర్కొంటుంది అని చెప్తుంది. తర్వాత ఇమోషనల్ గా చిన్నపిల్ల కదా, 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చేసరికి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే అందరూ బాగా పబ్బులకు వెళ్తూ ఉంటారు, ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటారు. తను తన శరీరంతో ఎక్కడికి వెళ్ళగలదు, ఎవరితో కలిసి డాన్స్ చేయగలదు, ఎవరితో మీటింగ్ చేయగలదు, ఎవరితో మాట్లాడగలదు అనేది ఎంత సమస్యగా తను ఎదుర్కొంది. అసలు ఎంత బాగా రాసిందంటే, అంత ఓపెన్ గా అంత చక్కగా రాసిన నవల నిజంగా నేను చాలా ఏళ్ళు అవుతుంది చదివి, స్టిల్ నా మనసు మీద అలా వస్తుంది. ఆమె ఆ అక్కడ నుంచి ఆమె ప్రయాణం 400 నుంచి 200 కిలోల దాకా తగ్గిన తర్వాత నవల రాయడం రాసింది. ఇంకా 200 కిలోలు తగ్గాల్సి ఉంది నేను. బట్ ఐ హ్యావ్ యూ హోప్ ఐ విల్ కమ్ టు నార్మల్ అండ్ టు ది ఎండ్ ఆఫ్ ద నావల్. అంటే నేను ఈ ఊబకాయం అనేది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఆ ఒక ప్రాబ్లం, అంత ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కి మూలమైన ఒక ప్రాబ్లం ఉంటే కూడా దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, దానికి ఒక స్టడీ ప్రాక్టీస్ లో నుంచి ఓవర్కమ్ అయ్యే మార్గం ఉంటుంది, దాన్ని వినోద చేయగలిగినటువంటి ఒక అవుట్లెట్ ఉంటుంది అని ఆమె నిరూపిస్తుంది.
అంటే ఎక్కడో తను ఇంకా దిక్కు లేకుండా పడిపోతుంది, డబ్బులు ఉండవు. అప్పుడు మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తే ఆయన ఫ్లైట్ టికెట్లు పంపిస్తాడు. అసలు అట్లా తను ఎన్ని రకాల ఎన్ని విషయాలు, తను చిన్న జాబ్ చేస్తూ ఉంటుంది, జాబ్ లో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్. తర్వాత ఎట్ హర్ అరౌండ్ 20-30 years ఒక 56-60 years ఆయనతో కలిసి బతుకుతుంది కొన్ని రోజులు. మళ్ళీ దాంతో వచ్చే ఇమోషనల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ బయటకు పోయి మళ్ళీ వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వస్తుంది. వాళ్ళ ఫాదర్ పక్కన ఉంటాడు. తను ఒక్కటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి, బాత్రూమ్ ఫెయిల్ అయిపోతుంది, నడుస్తూ పడిపోయి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యి హాస్పిటల్లో ఉంది. అప్పుడు చెప్తుంది అనమాట, ఇవాళ నాకు చాలా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ తోటి నేను హాస్పిటలైజ్ అయ్యాను, బట్ ఐ హ్యావ్ ఎ హోప్, సూన్ ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రామా అండ్ ఐ విల్ రీరైట్ ది కంటిన్యూ ది నావెల్ అని చెప్తుంది. ఆడ ఆ దశలో కూడా క్లాసెస్ వెళ్తుంది, పాఠాలు చెప్తుంది, ఆ స్టూడెంట్స్ యొక్క వ్యతిరేకతను తట్టుకుంటుంది, అక్కడే తన అభిమానించే స్టూడెంట్స్ ఏం చేయగలుగుతుంది, ఒక విజయాన్ని తను సాధించుకుంటుంది. అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా మంది ఉన్నారు మనకి. మన తెలుగు సాహిత్యంలో కూడా ఇలాంటి చాలా కథలు ఉండొచ్చు. నాకు ఇమీడియట్ గా గుర్తొచ్చిన కొన్ని చెప్పాను. కంటిన్యూస్ గా చెప్తూ ఉండడం వల్ల ఏం చెప్పాను ఇంకా ఏం చెప్పాలనేది కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఎనీవే, ఐ హోప్ ఐ రీచ్ ది ఎండ్. ఐ థింక్ ఈ నవల యొక్క ప్రభావం చెప్తూ, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద బ్యారియర్ అయినా, we can overcome. We shall overcome. We shall overcome someday. We shall overcome. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా బాగుంది మీ ఇవాళ ప్రసంగం. చాలా విషయాల్ని టచ్ చేశారు. అల్టిమేట్గా ఏంటంటే బిగినింగ్లోను చివరిలోను మీరు ఇచ్చినటువంటిది, సమస్య ఎంత పెద్దదైనా సరే ఓవర్కమ్ అయ్యేటువంటి పాసిబిలిటీస్ని వెతుక్కోవచ్చు. ఏమంటారంటే, అండర్ ద స్కై ఫర్ ఎవరీ ప్రాబ్లం దేర్ ఈజ్ ఎ సొల్యూషన్. ఇఫ్ దేర్ ఈజ్ వన్, ఫైండ్ ఇట్. ఇఫ్ దేర్ ఈజ్ నన్, లీవ్ ఇట్ అని ఒక 4 లైన్ల కవిత ఉంటుంది, ఒకటి ఇంగ్లీష్ కవిత. అట్లా చాలా వండర్ఫుల్ ఇది తీసుకున్నారు. తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా నాకు నేను మళ్ళీ ఎక్కడికక్కడ కవిత్వంలోకి వెళ్ళిపోకుండా ఎక్కువ దాంట్లోకి వెళ్ళకుండా ఎగ్జాంపుల్స్ కూడా వీలైనంత వరకు మన చుట్టుపక్కల ఎగ్జాంపుల్స్, అంటే స్ట్రగుల్ అనే దానికి మనం తీసుకోవచ్చు. సైమన్ డే బోర్ నుంచి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు, ఎన్నో విషయాలు చెప్పొచ్చు, దుర్గాబాయి దేశ్ముఖ్ అనొచ్చు. కానీ మన కళ్ళ ముందు కనబడేటువంటి ఎగ్జాంపుల్స్, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, హౌ మై మదర్ ఓవర్కమ్ దిస్ డిఫికల్టీస్, హౌ మై సిస్టర్ ఓవర్కమ్ దిస్ డిఫికల్టీస్, అవి చాలా ఇంపార్టెంట్. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు, అవి లైవ్లీ ఎగ్జాంపుల్స్, దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా మన సిఎస్లో ప్రసూన గురించి మీరు చెప్పినప్పుడు, ఇట్స్ రియలీ వండర్ఫుల్ థింగ్ దట్ ప్రసూన కుడ్ ఓవర్కమ్ a lot of challenges before her. అండ్ ఈవెన్ మనం కూడా ఇప్పుడు లాంగ్వేజ్ కూడా మనం కూడా మార్చుకున్నాం. ఇంతకుముందు ఏదో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలాంటి ఒక నెగటివ్ వర్డింగ్ ఉన్న నుంచి మనం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సనల్స్ అని, లేకపోతే ఇంకా చాలా చాలా అడ్వాన్స్డ్ టర్మినాలజీ కూడా వచ్చింది. అండ్ ఎవ్రీ వాట్స్ కాల్డ్ యాజ్ లైఫ్ ఏదైతే ఒకటి మనకు ఇబ్బంది పెడుతుందో దాంట్లోంచి మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకునేటువంటి అవకాశాలు కూడా ప్రతిసారి ఉంటాయి. సో వండర్ఫుల్ సెషన్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ what's called as wide knowledge and wide areas of activities. Now I will open the session for responses from our friends. Sir, as usual, ప్రత్యేకంగా పిలిచేదేలో ఎవరికి వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతాం అని అంటే మాట్లాడుతూ ఉండండి. రాధాశ్రీ గారు ప్లీజ్ అన్మ్యూట్ అవ్వండి సార్. రాధాశ్రీ. నమస్కారం అండి. గత వారం నేను కారణాంతరాల వల్ల హాజరు కాలేకపోయినాను లక్ష్మీ సుహాసిని గారి లెక్చర్కి. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఫెమినిజమును బాగా చదివి చెమరించగ కనుయుగళము స్విన్నాత్ముడరై రమణుల కొరకై జరిపెద కమనీయంబైన సాధికార దినంబున్
మహిళా సాధికారత దినోత్సవం సందర్భంగా ఒక మంచి ఉపన్యాసాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఫెమినిజమును బాగా చదివి మరించగ కనుయుగళము స్విన్నాత్ముడనై రమణుల కొరకై జరిపెద కమనీయంబైన సాధికార దినంబున్ చెడ్డవిగా పేరొందుచు జిడ్డుగా వదలని వివిధ విషయ చయములన్ బిడ్డల కంట నిగతిలో అధిగమించనభిందింతు పలు వైయక్తిక విషయం మూలమనకందించు రీతి పూనికతోడన్ చెలువందు సుహాసినిపై జలజాక్షుడు గురియుగా శతవరచయము. ఎంతో మంది వైయక్తిక పర్సనల్ విషయాలు కూడా తీసుకొని వివరించారు. పలు వైయక్త విషయం మూలమనకందించు రీతి పూనికతోడన్ చెలువందు సుహాసినిపై జలజాక్షుడు కురియుగాత శతవరచయమున్ కవితలనుల్లేఖించుచు ప్రవిమలముగా ఆడవారి వ్యధలను నుడువన్ చవిచూపెదనాయత నవిరళ కృషి చేసినట్టి ఆత్మీయులకు. చాలా సంతోషం. నేను చెప్పదలుచుకున్న మాటల్లా పద్యంలోనే చెప్పాను. అందులో వారు తెలుగు పండితురాలు, తెలుగు అధ్యాపకురాలు, తెలుగు ఉపన్యాసకురాలు అన్నందుకు చాలా సంతోషం. పద్యమందున మాట్లాడు ప్రతినాది. పద్యమందున మాట్లాడు. చెప్పండి. చక్కటి పద్యాలు చెప్పారు. నా మీద కూడా ఆ పద్యాలు పేపర్ కనుక ఒక ఫోటో తీసి గ్రూప్ లో పెట్టారంటే నేను పంపిస్తా. ఆటోమేటిక్ అండి. మీరేం మళ్ళీ ప్రత్యేకంగా అడగక్కర్లేదు. సార్ నాకు పంపిస్తారు, నేను పంపిస్తారు. ఎవ్రీ టైం జరిగేది ఇది. వెల్కమ్ అమ్మా, వెల్కమ్. జరిగేది. చాలా సంతోషం. సంతోషం. సార్ బాలమోహన్ దాస్ గారు. చాలా సంతోషం, చాలా సంతోషం అమ్మా. మొట్టమొదట మనం 18 మంది ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాము. 5 మాత్రమే ఉమెన్ ఉన్నారు. లక్ష్మీ సుహాసిని గారు, హైమావతి గారు, ప్రసూన గారు, కస్తూరి గారు, రత్నకుమారి గారు. మొట్టమొదట మన 13 మంది వారి 5కి శుభాభినందనలు చెప్పవలసిన అవసరం అయితే ఉన్నది. రేపు 8వ తారీఖు కాబట్టి అది మొట్టమొదటి చెప్దాం అనుకున్నానమ్మా. నేను చాలా కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేశాను. అందులో ఒక ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో కూడా పార్టిసిపేట్ చేశాను. అక్కడ ఒక ఆయన లేచి ఉమెన్ అంటే డెఫినేషన్ ఏంటంటే వైఫ్ ఆఫ్ మ్యాన్ అన్నాడు. డబ్ల్యూ అంటే వైఫ్, ఓ అంటే ఆఫ్ మ్యాన్ అన్నాడు. అది నేను చాలా కోపం వచ్చింది నాకు. నేను వెంటనే లేచి రవికుమార్ గారు అడిగారు మాట్లాడమని. నేను ఆ రోజు అడగకుండా లేచిపోయాను. నేను చాలా తప్పండి అది. ఊంబ్ ఆఫ్ మ్యాన్. మనం పుట్టింది స్త్రీకి. మన ఊంబ్ని వైఫ్గా ఎప్పుడు అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, వదిన కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు, ఇన్ని రోల్స్ ఉంటే ఓన్లీ వైఫ్ ఒకటే తీసుకోవడం చాలా తప్పు అని చెప్పడం జరిగింది. దాంట్లో ఇంకోటి కూడా చెప్పాను నేను. మ్యాన్ ఇన్క్లూడ్స్ ఉమెన్ అంటారు. మ్యాన్ కైండ్ మనం అంతా గ్రంథాలు చూస్తే మ్యాన్ ఇన్క్లూడ్స్ ఉమెన్ అంటారు. కానీ మీరు ఒక్కసారి గమనించండి, ఉమెన్ ఇన్క్లూడ్స్ మ్యాన్. WOMAN. మ్యాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఉమెన్. He is part of she. Mr. is part of Mrs. Male is part of female. Adam is part of madam. శ్రీమతి మనం శ్రీ అంటాము. నేనైతే మా ఆవిడే నా మతం చెప్తాను, శ్రీమతి. సో మ్యాన్ ఇన్క్లూడ్స్ ఉమెన్ రాంగ్ అండి. ఉమెన్ ఇన్క్లూడ్స్ మ్యాన్. అది మనం మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ప్రసూన గారి గురించి చెప్పారు, సంతోషం. మరి సీతామహాలక్ష్మి గారి గురించి చెప్పారు. సీతామహాలక్ష్మి గారు మా విశాఖపట్నంలోనే ఉంటారు. ఆవిడకి మా ఫౌండేషన్ తరఫున ఒక అవార్డు కూడా ఒక 12 సంవత్సరాల క్రితం ఇచ్చాం ఆవిడకి. ఆవిడ చేస్తున్న కార్యక్రమానికి. చాలా మంచి కార్యక్రమాలు
నేను చేస్తున్నారు. అష్టలక్ష్మి కూడా గురించి సేవలో సావిత్రిబాయి పూలే అవార్డు తీసుకున్నాను సార్. ఆవిడ స్పెక్ట్ దాంట్లో చేస్తున్న ఆవిడకి మేము అవార్డు ఇచ్చాం మా ఫౌండేషన్ తరఫున. మా సోదరు ఆ కార్యక్రమాల్లో చాలా సార్లు నేను పాల్గొంటాను. తర్వాత అష్టలక్ష్మీల గురించి ఏమని చెప్తారేమో అనుకున్నాను. అష్టలక్ష్మీలు, ఆ లక్ష్మీలు అన్నీ కూడా అష్టలక్ష్మి కాదండి, 100 లక్ష్మీలు ఉన్నారు డెఫినెట్ గా చెప్తారు. ఎందుకంటే నేను పాఠాలు చెప్పేటప్పుడు లక్ష్మి ప్రతి క్లాసులో అష్టలక్ష్మిలు ఉంటారండి. మాకు ఆంధ్ర యూనివర్సిటీలో పాఠం చెప్పేటప్పుడు చెప్తాను. కాకపోతే ఒక్కటి మాత్రం మీకు చెప్దాం అనుకున్నాను. ఈ బద్దలు కొట్టడంలో మీరొక్కరే బద్దలు కొట్టకండి, మా సహాయం కూడా తీసుకోండి. ఎందుకంటే కాదు, అందరం కావాలి, అందరం చేస్తేనే. ఎందుకంటే 1995లో బీజింగ్ డిక్లరేషన్ ఒకటి వచ్చిందండి, ఇంటర్నేషనల్ ఉమెన్ కాన్ఫరెన్స్. దాంట్లో ఏమన్నారంటే రిజల్యూషన్ పాస్ చేశారు, యూజ్ మెన్ టు సపోర్ట్ ఉమెన్, యూజ్ మెన్ టు సపోర్ట్ ఉమెన్. సో మేమంతా మీతో ఉన్నాం, బద్దలు కొడదాం. బద్దలు చెయ్యొద్దు అన్నారు, బద్దలు కొడదాం. మనం అందరం ఒకటే, మీరే గొప్ప. నా ఉద్దేశం ప్రకారం హౌస్ వైఫ్ అనే మాట ఈ ప్రొఫెషన్స్ లో ఉంటుంది, తీసేయాలండి. అది హౌస్ వైఫ్ అనే మాట ఉండకూడదండి. అలా పెట్టేట్లయితే హౌస్ హస్బెండ్ కూడా పెట్టాలి, హౌస్ హస్బెండ్ కూడా పెట్టాలి. దాని బదులు హౌస్ మేకర్ అనొచ్చు. వంట ఓన్లీ ఉమెన్ కాదండి, మనం కూడా చేయాలి. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ మురళీధర్ గారు. మేడం, మీరు లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని అంటే చాలా లైవ్లీగా ఉంది సెషన్. ఓన్లీ హిస్టారికల్ ఫిగర్స్, కొన్ని గొప్ప గొప్ప పేర్లకు మాత్రమే పరిమితం కాకుండా యు మేడ్ అస్ థింక్ ద ఉమెన్ అరౌండ్ అస్. అట్లాంటి వాళ్ళల్లో మా అత్తగారు కూడా ఒకరు గొప్ప వ్యక్తులు గుర్తొచ్చినారు. ఆమె 3వ క్లాస్ చదువుకున్నప్పటికి కూడా ద వే హౌ షీ థాట్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ వే అనేది, మా మిసెస్ వాళ్ళ అమ్మ 5 మంది అమ్మాయిలు, 2 అబ్బాయిలు, 5 మంది అమ్మాయిలు కూడా బాగా చదవాలా అన్నటువంటిది ఆమెకున్న కోరిక. ఎందుకంటే చదువులో, అంటే ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి చదువుకోవడం వల్ల తను ఏమేమి బెనిఫిట్స్ మిస్ అయినానో అవి నా పిల్లలకు మిస్ కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో. ఇక రెండవది, మగపిల్లలు 2 ఉంటే ఆ మగపిల్లలు 2 కూడా తల్లిదండ్రులు లేని అమ్మాయిల్ని తెచ్చి పెళ్లి చేసింది ఆమె. ఎందుకంటే ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఆమె ఎంత ఇబ్బంది పడింది అన్నటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని కట్నాలు ఇట్లాంటివి ఏమీ ఆశించకుండా, అదే అమ్మాయిలకైతే గిన కట్నాలు ఆశించినటువంటి భర్తలకు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసింది. కానీ కొడుకుల వరకు వచ్చేసరికి షీ టుక్ ద డెసిషన్ నాట్ టు టేక్ డౌరీ. ఇది ఇట్లాంటి, అంటే ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన. ఆమె చనిపోయిన తర్వాత కొన్ని 100 మంది ఆ ఊర్లో ఆమె దానికి వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఆమె గుప్తదానాలు అన్నటువంటివి ఎన్ని చేసింది అని చెప్పేసి. కాబట్టి చదువుకు దాని తర్వాత ఆలోచన చేసే పద్ధతికి సంబంధం లేదనేది, మా అత్తగారు ఇంత గొప్ప వ్యక్తి అనేసి నేను ఆమె చనిపోయిన రోజు అనుకున్నాను. ఎందుకనంటే మామూలుగా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మనకు వాళ్ళ గొప్పతనం మనకు తెలియదు. ఏక్నాథ్ ఈశ్వరన్ కూడా, గాంధీ బయోగ్రఫీ రాసినటువంటి ఏక్నాథ్ ఈశ్వరన్ కూడా మీకెవరు ఆదర్శమూర్తి అంటే మా బామ్మ అనేసి చెప్తాడు. ఆయన కూడా గాంధీ అనేసి అనడు. కాబట్టి ఇట్లా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే మనల్ని చాలా ఇన్స్పైరింగ్ గా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక ఈ పేట్రియార్కియల్ సొసైటీలో ఏంగెల్స్ రాసినటువంటి పుస్తకం మాత్రం అందరం కూడా ఖచ్చితంగా చదవాల్సిందే. కుటుంబము, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగాల పుస్తకంలో ఏ రకంగా 10,000 సంవత్సరాల క్రితము సొంత ఆస్తి రావడంతో మాతృస్వామిక వ్యవస్థ అనేది పతనమయ్యి పితృస్వామిక వ్యవస్థ అన్నటువంటిది ఫామ్ కావడము, అసలు సొంత ఆస్తితోటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రోజు జరుగుతున్నటువంటి వినాశనాల అన్నిటికి కూడా మూలము ప్రైవేట్ ప్రాపర్టీ. స్త్రీని కూడా ప్రైవేట్ ప్రాపర్టీ లాగా భావించిన దాని వల్లే
ఈ రకంగా ఇన్ని అనర్థాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా కార్ల్ మార్క్స్ రాసినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చాలా అద్భుతంగా స్త్రీల గురించి రాసినటువంటి విషయాలు ఇప్పటికి కూడా అవుట్డేటెడ్ కాదు అనేది నాకున్నటువంటి అభిప్రాయము. ఇట్లాంటి దానికి తోడు వాళ్ళు అసలు మీరు చెప్తూ ఉంటే టోటల్ గా లతా నాయుడు గారి గురించి చెప్తూ ఉన్నా కానీ, లేకపోతే రియల్ గా ఎంత తీవ్రమైనటువంటి అంటే అది మీరు మమ్మల్ని అందరినీ కూడా ఆ రూట్ లోకి నడిపించగలిగినారు. ఇప్పుడు గాంధీ మహాత్ముడు కూడా ఒకసారి ట్రైన్ ఎక్కుతూ ఒక చెప్పు పడిపోతే ఇంకొక చెప్పు కూడా ప్లాట్ఫామ్ మీదకి విసిరేస్తాడు ట్రైన్ ఎక్కేటప్పుడు. ట్రైన్ లో ఉండే వాళ్ళు ఎందుకు కట్టబడేస్తున్నారు అని అంటే, ప్రాబబ్లీ ఏ పర్సన్ హూ డజంట్ హ్యావ్ చెప్పల్స్ మే బి గెయిన్డ్ విత్ అవైలబిలిటీ ఆఫ్ సెకండ్ స్లీపర్ అనేది. అంటే అంత స్ప్లిట్ ఆఫ్ ద సెకండ్ లో ఆయనలో ఉన్నటువంటి అంటే తనకన్నా ఉపయోగపడాలా లేదా ఎదుటి వ్యక్తి కన్నా ఉపయోగపడాలా. లతానాయుడు స్మృతి కూడా నాకు అదే గుర్తు తెచ్చింది. కలిసి బతకాలా లేదా కలిసి చనిపోవాలా. ఇంత అంటే ఎంత బలమైనటువంటి ఆకాంక్ష స్త్రీ పురుషుల సమానత్వం పట్ల లేకపోతే సబ్మిసివ్ ఇంతవరకు మనం చూసినటువంటి లేడీస్ అంతా కూడా భర్తలు హింసిస్తూ ఉంటే దానికి సగం కావడం మాత్రమే మనము చూసినాము. అందుకే లెనిన్ అంటాడు ప్రతి వంటగత్త కూడా రాజకీయవేత్త కావాలని. ఇట్లాంటివి ఈ సందర్భంగా మీరు అసలు సుహాసిని మేడం గారు మా సిహెచ్డికి దొరకడమే మాకు గొప్ప అదృష్టంగా భావిస్తూ మీరు మరిన్ని ఇట్లాంటి అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్స్ ఇవ్వాలా అనేసి మా మిత్రులు నాయకులు రవికుమార్ గారి తరఫున విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కాళిదాస్ పురుషోత్తం గారు, కాళిదాస్ పురుషోత్తం గారు నమస్కారం అండి. 2 మాటలు చెప్పచ్చునా? చెప్పండి సార్, చెప్పండి. నమస్తే మాస్టారు. అమ్మ నమస్తే. విన్నాను తల్లి, మొత్తం విన్నాను. థ్యాంక్ యూ. తర్వాత గురజాడ అప్పారావు గారు 1880కే ఈ ఫేబియన్ సోషలిస్టులు వాళ్ళ ఇంగ్లాండ్ లో ఉద్యమాల వల్ల ప్రేరేపితులై సౌదామిని ఒక నవల ఇంగ్లీష్ లో అటెంప్ట్ చేశాడు, పూర్తి చేయలేదు. అది సమగ్ర రచన సంపుటంలో ఉంది. అందులో ఒక మాట అంటారు, ఈ వంటింటి నుంచి విముక్తి కలగాలి స్త్రీలకి, ప్రతి వీధి కొసలోనూ ఆహారం ఉండాలి, రెడీగా ఉండాలి, తెచ్చుకొని తినగలగాలి, స్త్రీలకు వాళ్ళ సొంత పనులు చూసుకునే అవకాశం ఉండాలి, గృహం నుంచి విముక్తి కావాలని ఆయన అందులో ఒక పాత్ర చేత అనిపించారు. అది అసంపూర్ణ నవల, సౌదామిని దాని పేరు. థ్యాంక్ యూ అండి నాకు అవకాశం ఇచ్చింది. ప్రసూన నమస్తే నమస్తే మేడం. చాలా 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 థ్యాంక్స్ మేడం. కానీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి మీరు చెప్పిందంతా కూడా. చాలా ఇంకా నాకు ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకునే అవకాశం ఇలా కూడా ఉంటాయా అని అనిపించింది. మీరు ఆత్మహత్యల గురించి చెప్పారు. ఒక భర్తతో భర్త కూడా నేను ఒకదాన్ని ఎందుకు చనిపోవాలని. అలా కాకుండా ఒక రియల్ స్టోరీ మన నెల్లూరులోనే మేము ములపేటలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి మా ఇంటికి పూలు అమ్ముకోవడానికి వచ్చేదనమాట. ఆ అమ్మాయికి అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు. కానీ తర్వాత మ్యారేజ్ అయిన ఆ అమ్మాయికి ఒక అమ్మ ఉండేవారు. అన్నయ్య ఎడ్యుకేటెడ్ టీచర్. ఆ అమ్మాయి ఏమో అస్సలు చదువుకోకపోతే ఆ మ్యారేజ్ చేశారు. పెళ్లికి ముందు కొంత కట్నం, పెళ్లి తర్వాత గొడవ కట్నం ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు, పెళ్లి చేశారు. అమ్మ చనిపోయింది. ఇంకా అన్నయ్య ఉన్నారు కదా, అన్నయ్య కట్నం ఇవ్వలేదు. ఇవ్వకపోతే అప్పుడు అత్త మామలు భర్త నుంచి హెరాస్మెంట్ వచ్చింది. హెరాస్మెంట్ వస్తే అప్పుడు అలాగే తను అలాగే చదువుకోలేదు కదా పాపం, తను అలాగే భరిస్తూ వచ్చింది. ఒకనొక రోజు భర్తని బయటికి పంపించేసి అత్త మామలు కలిసి రాత్రి 12 గంటలప్పుడు నెత్తిన కిరోసిన్ పోశారు. అప్పుడు రాత్రి అది విలేజ్ అంట.
ఆ రాత్రి 12 గంటలప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్ళి అత్తమామల మీద భర్త మీద కంప్లైంట్ పెట్టి మళ్ళీ వాళ్ళందరినీ జైల్లో వేయించి వాళ్ళకి బుద్ధి చెప్పి మళ్ళీ వాళ్ళతోనే కలిసి ఉండి ఒక బిడ్డ కలిగాక అప్పుడు కూడా అతను అరెస్ట్ చేస్తూ ఉంటే ఇతను వద్దు అంటూ ఆ బిడ్డను తీసుకొని వచ్చేసి స్వతంత్రంగా బతకగలిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి పెద్దదయిందట. ఈ మధ్యన విన్నాను ఆ అమ్మాయి పూల మార్కెట్ లో షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తోందని విన్నాను. నిజంగా కూడా ఆ చదువురాని అమ్మాయి అంత సాహసం చేసింది. మన నెల్లూరు అమ్మాయే. అది చాలా నిజంగా. ఇంకొకటి కూడా చెప్తాను మేడం. ఈ ఈ మనము ఏదన్నా సాధిస్తున్నాము, ఏదో ఎదుగుతున్నాము అనుకుంటుంటే పక్కన జలసీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఆ జలసీని సరే మనం పట్టించుకో, వాళ్ళ పిల్లలకు కూడా ఆ జలసీ ఇదిగో ఆమెతో మాట్లాడొద్దు, ఆమెను చూసి మొహం తిప్పుకొని పో అని చెప్తే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఎవరిని సాధిస్తున్నారు వాళ్ళు? అసలు నిజంగా అంత ఇదిగా ఉన్నారు. అది అది పోవాలి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కస్తూరి గారు సార్, హలో మాట్లాడండి. హలో, మాట్లాడండి. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది, మాట్లాడండి. నాకు కొంచెం నెట్ ప్రాబ్లం సార్, అందుకని వినిపిస్తుందో లేదు. అందరికి నమస్కారం అమ్మా. ఈ సాయం సంధ్య నేను లేట్ గా జాయిన్ అయ్యాను, అయినా కూడా చాలా చక్కగా చెప్పారు. సుహాసిని గారు సార్థక నామధేయురాల్లో ఉన్నారు. చక్కగా నవ్వుతూ ఎంత చక్కగా మాట్లాడారు. చాలా సంతోషం అమ్మా. మేము కూడా 5 ఆడపిల్లలు, ఒక అన్నయ్య. మా అమ్మకి 8వ ఏట పెళ్ళయింది మేడం. తర్వాత మా అందరూ చదువుకోవాలని మా అమ్మని అందరినీ చదివించారు. అవన్నీ గుర్తొచ్చాయండి మీరు మాట్లాడుతూ ఉంటేను. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హైమవతి గారు నమస్కారం మేడం. వినిపిస్తుంది సార్? వినిపిస్తున్నారండి. సుహాసిని గారు ఎంత చక్కగా చెప్పారంటే ఇట్స్ వాజ్ రియలీ టచింగ్. నేను కూడా కొంత లేటుగా జాయిన్ అయినాను. మేడం గారు మీరు ఇంతటి ఎగ్జాంపుల్స్ చెప్పారు. వాళ్ళందరూ ఆ సంఖ్య చాలా పెరిగితే చాలా బాగుంటుంది. అట్లా మీ ఇన్స్పిరేషన్ టాక్ వలన కొందరైనా మారుతారు, ఆ రకంగా మిగతా వాళ్ళు కరేజ్ తెచ్చుకుంటారు అనుకుంటున్నాను. ఇది అలా ఉంచితే నా మనసులో ఇంకో మాట ఉందండి, అది తప్పో రైటో చెప్తాను. సగం మంది వాళ్ళు ఇంకా కొంచెం తక్కువ పర్సంటేజ్ వివిధ ఏజెస్ లో ఉన్నవాళ్ళు చాలా చక్కటి ప్రవర్తన, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. కానీ కొన్ని పురుగు దొలిచే మగవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆ పురుగు దొలిచి మన చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళని కూడా లెక్క చేయకుండా దే వే దే బిహేవ్, హౌ దే వుడ్ చేంజ్. ఇంత బాధర్ అవుతుంది మన దేశంలో. సరే బయట దేశంలో ఉంటే అది విచ్చలవిడిగా తిరుగుతారో లేదో అది వేరే విషయం. మన సంప్రదాయానికి విరుద్ధంగా ఈ పురుగు దొలిచే మగవాళ్ళని ఏం చేద్దామని ఒక డిస్కషన్ పెడితే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు, బిఎన్ సత్యనారాయణ గారు, ఒక మాట చెప్తాను. ప్లీజ్. అలాంటి వాళ్ళు మనం ఎదిగే క్రమంలో, మనం ప్రశ్నించే క్రమంలో, మనం పోరాడే క్రమంలో ఆటోమేటిక్ గా వాళ్ళ ప్రవర్తన మార్చుకుని తీరాలి అంతే. అవునండి, అవును. నమస్కారం అండి అందరికీ. నమస్తే సార్. అందరికీ నమస్కారం. నమస్తే సార్. మేడం గారి స్పీచ్ చాలా చక్కగా ఉంది. చాలా లేకపోతే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఈ సిఎస్సిలో చేరడం వల్ల నాకు కొంత మీ అందరి ద్వారా కొంత జ్ఞానం వస్తుందని నేను భావిస్తున్నాను. మంచి మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాను. చక్కటి ప్రసంగం చేశారు. స్త్రీల గురించి చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు.
కాకపోతే ఒక్కటి, మీరు ఇంత శ్రమ చేసేది ప్రతి స్త్రీకి విద్య అందేలా పెద్ద మూమెంట్లు తీసుకురాగలిగితే అది అంతా స్త్రీలోకానికి మంచి ఉపయోగపడుతుందని నా భావన. అది అంతే మేడం గారు. మీ సెషన్ చాలా బాగుంది. థ్యాంక్స్ టు యూ. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. కాసల రంగారావు గారు. అందరికీ నమస్కారం. యాజ్ యూజువల్ డాక్టర్ సుహాసిని గారి యొక్క వస్తువు విషయము, తర్వాత దాన్ని చెప్పే విధానము, తీసుకునే ఉదాహరణలు కూడా చాలా బాగున్నాయి. ఆ తీసుకున్న విషయానికి చాలా బలం కలిగించే విధంగా ఉన్నాయి. చాలా మంచి విషయాలు, అభినందనలు. అయితే ఇక్కడ బాలమోహన్ దాస్ గారు చెప్పినట్లుగా వైఫ్ ఆఫ్ మ్యాన్ అనే దృక్పథంతో ప్రతి స్త్రీని కూడా బీభత్సమైన దృక్పథంతో చూసే కొన్ని గుంపులు ఉన్నాయి. అటువంటి గుంపుల్ని మొదటి నుంచి కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎందుకో అర్థం కాదు. ఇప్పుడు భారతీయ సమాజం అంటే అన్ని గ్రూపులు వస్తాయి కదా, మరి అటువంటి వాటిని పెంచి పోషించడం ఎందుకు? వాటికి కూడా చైతన్యవంతమైన దృక్పథాన్ని ఎందుకు తీసుకురారు? అందరికీ ఎన్లైటన్మెంట్ కావాలి కదా, అందరికీ జ్ఞానం రావాలి కదా. కొంతమందికి ఎగ్జామ్షన్ ఎందుకు? వాళ్ళని ముట్టుకోవడమే అపరాధం అన్నట్టు చూడడం ఎందుకు? మొదటి నుంచి చేస్తున్న నెగ్లిజెన్స్ వల్లనే ఇవాళ సమస్యలు వస్తున్నాయి. ఆలోచించండి. సారన్న దానికి నేను చెప్తున్న దానికి చాలా ఉంది దాని వెనుక విషయం. అది బహిరంగంగా చెప్తే బాగుండదు. చాలా జరుగుతున్నాయి. ఆలోచించండి. వాళ్ళని కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకురండి. అందరినీ జనజీవన స్రవంతి అంటే అదొక సమూహంగా ఆలోచించే విధానం, అభివృద్ధి పరంగా, ప్రగతిశీల పరంగా, అభ్యుదయపరంగా ఆలోచించే విధానం. దాని నుంచి ఒక సెక్షన్ దూరం చేయడం ఎందుకు? అది నా అభిప్రాయం. ధన్యవాదాలు. మీరు కృషి బాగా చేశారు, చాలా బాగా చెప్పారు విషయం మీద. కృష్ణమోహన్ రావు. ఇంకా మనం 7:30కి వచ్చాం కాబట్టి క్విక్ రెస్పాన్సెస్. ఇంకొక 8 minutes లో లెట్ us ట్రై టు క్లోజ్ ద సెషన్. కృష్ణమోహన్. అందరికీ నమస్కారం అండి. విత్ గ్రేట్ రెస్పెక్ట్స్ టు ఆల్ ఉమెన్ ఆన్ దిస్ డే, ఉమెన్స్ డే. మీ నేరేషను, మీ ఎక్స్ప్లెనేషను, మీ కంటెంట్ చాలా బాగా ఉంది. అంటే మీరే ఒక ఫెమినిస్ట్ గా ఉండి మీరే లీడ్ చేయండి. ఇందాక మన మురళీధర్ గారు చెప్పినట్టు లెట్ దేర్ బి సమ్ మోర్ సెషన్స్ ఆన్ ఉమెన్, లెట్ దేర్ బి మోర్ ఉమెన్ పార్టిసిపేషన్ ఆల్సో మోర్ ఇన్ దిస్ గ్రూప్. అండ్ సుహాసిని గారు, బీ విత్ us and kindly have some more sessions on this Sunday. Thank you very much అండి. We have great respect for all women. Thank you అండి. నేను మెసేజ్ కూడా పెట్టాను ఇందాక కామెంట్స్ లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మూర్తి గారు, ఏవి మూర్తి గారు. మూర్తి గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? లక్ష్మణరావు గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? షుకూర్ గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది రెస్పాన్సెస్ అయిపోయారు. ప్రకాష్ ఉన్నారు. కస్తూరి గారు మాట్లాడారు. ప్రకాష్ ముక్తేశ్వరరావు గారు మధ్యలో లెఫ్ట్ అయినారు. ప్రకాష్ రావు లేనట్టున్నాడు. సో ఐ థింక్ లేదు, ప్రకాష్ రావుది మన రవికుమార్ గారే మాట్లాడతారు. ప్లీజ్. నేను he is my alter ego and I am his alter ego. We know that. There is a transactional analysis. దాంట్లో ఏం సమస్య ఏం లేదు, అనుమానం ఏం లేదు. Please. మారుతున్నాయండి సమాజాలు కూడా. అంటే కొద్దిగా ఇప్పుడు ఇండియా లాంటి సమాజము కొన్ని వేల ఏళ్లుగా ఒక పద్ధతిలో ఉన్న సమాజము. అట్లాగే మనం ఇప్పుడు హమీద్ దల్వాయి గారని ఒక ముస్లిం స్కాలరు, ఆయన చాలా ప్రయత్నం చేశాడు ఇస్లామిక్ కమ్యూనిటీస్ లో కూడా ఈ లిబరల్ వాల్యూస్ ని పెంచాలని. అతను చాలా గొప్ప సోషలిస్టు,
గొప్ప ఆలోచనాపరుడు. స్వతంత్ర భారతంలో, సెక్యులర్ భారతంలో ముస్లిం పాలిటిక్స్ అని ఒక గొప్ప పుస్తకం కూడా రాశాడు ఆయన. అలాగే కథలు రాశాడు ముస్లిం ఉమెన్ సమస్యల గురించి. అది కూడా తన లోకల్ లాంగ్వేజ్లో, లోకల్ డైరెక్ట్లో రాశాడు ఆయన. అతను చాలా తీవ్రమైన ఒత్తిడి కూడా ఎదుర్కొన్నాడు బికాస్ ఆఫ్ సర్టన్ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ విత్ ఇన్ ద రిలిజియన్. అన్నిట్లో జరుగుతున్నాయి, ప్రయత్నాలు జరుగుతున్నాయి, సెట్ బ్యాక్స్ వస్తున్నాయి, మళ్ళీ ముందుకు వెళ్తున్నాయి మూమెంట్స్. ఇవన్నీ కూడా సహజం కూడా. అయితే భారతదేశంలో ముఖ్యంగా ఫ్రీడమ్ స్ట్రగుల్ అంతకుముందు నుంచి కూడా హిందూ సమాజంలో మాత్రం సంస్కరణలు జరగాలనేటువంటి బలమైన ఆలోచన. అంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే ఒక రినైజెన్స్ లాంటిది మనకు రాజా రామ్మోహన్ రాయ్తో స్టార్ట్ అయ్యి ఆల్ త్రూ దాదాపు అందరూ, ఈశ్వరచంద్ర విద్యాసాగరు, దాదాపు అందరూ కూడా ప్రయత్నం చేశారు, ఆ ఏరియాస్లో ప్రయత్నం చేశారు. గాంధీ ఒక ఎగ్జంప్లరీ ఫిగర్ అసలు అనాలిసిస్ చేయడంలో కూడా. ఎందుకంటే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసినంత ఉమెన్ నాకు తెలిసి ఫ్రెంచ్, రష్యన్, అమెరికన్ రెవల్యూషన్స్ లో కూడా, ఈవెన్ బ్రిటిష్ లో ఉన్నటువంటి సివిల్ రెవల్యూషన్ లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ లో యాక్చువల్గా ఒకనొక కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారము ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గాంధీ 40% of the women of that times have participated. That is the highest figure actually. World రెవల్యూషనరీ మూవ్మెంట్స్ కానివ్వండి, ఫ్రీడమ్ స్ట్రగుల్స్ కానివ్వండి, లేకపోతే ఐడెంటిటీ స్ట్రగుల్స్లో కానివ్వండి, అది హైయెస్ట్ పార్టిసిపేషన్ అది. సో అలాగా ఇండియన్ సొసైటీలో ఒక వైబ్రెంట్ ఇది వస్తుంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇది ఎంత ముందుకెళ్తుందో అంతే బలంగా మళ్ళీ సాంప్రదాయవాదనలు ముందుకు వస్తాయి. ఇవన్నీ సాధారణం అండి, సహజం కూడా. అంటే ఒకే లీనియర్ ప్రోగ్రెస్ అంటూ దేనికి ఉండదు. లీనియర్ ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్ ఉన్నప్పుడు మళ్ళీ ఆపోజిట్ ఫోర్సెస్, కౌంటర్ వెయిలింగ్ ఫోర్సెస్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఆ కౌంటర్ వెయిలింగ్ ఫోర్సెస్ కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ మళ్ళీ రెన్యూడ్ స్ట్రెంగ్త్ స్ట్రగుల్ చేయాలి. ఇప్పుడు కొంత సాంప్రదాయవాదం గెలిచినట్టు కనబడుతోంది. బట్ ఐ థింక్ లిబరల్ థింకింగ్ ఇండియాలో ఎప్పుడు అంత బలహీన పడలేదు, పడదు కూడా. లెట్ us hope that again things will get right and people will move forward. Thank you Suhasini garu for your wonderful session. ఒక 1 minute లో కనుక మీరు మీ రెస్పాన్స్ కనుక ఇస్తే we will go for the end of the session. Thank you very much. దాదాపుగా అందరి ఒపీనియన్స్ విన్న తర్వాత పెద్ద ఎవరికి ఏమి డౌట్స్ రాలేదు కనుక నేను క్లారిఫై చేయాల్సింది కూడా ఏం లేదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఆల్. అయితే సో వీఆర్ ఎండింగ్ ద సెషన్ ఫర్ టుడే అండి. We will again meet with another subject matter on next Friday. I welcome all of you again. I seek your help and guidance in increasing the attendance. That is the only prayer I could make to all of you. Kindly help us in increasing the attendance. Thank you all. Thank you all. Thank you one and all. Thank you. Happy Women's Day. Thank you. Same to all. Thank you, Amma. Thank you.